ప్రతివారు కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తీసినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఇకను ఏమి చెప్పెదను, గిద్యోను, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తల గూర్చి వివరించుటకు సమయము చాలదు. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించాము, నీ నామాన్ని ఘనపరిచాము. అతి ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వచ్చాము. ఇదిగో ప్రభువా, నీ వాక్యమునకు నీవే అనువాదకుడు. ఏ మనుషుడు అర్థం చెప్పలేడు ప్రభువా, నీవు మాత్రమే నీ సొంత వాక్యమునకు అనువాదం చేయగలవాడు ప్రభువా. తప్పక నువ్వు రంగం పైన ఉన్నావని నమ్ముతున్నాను. ఇదిగో వధించబడుతున్న గొర్రెపిల్ల రక్తం క్రిందకి మేము వచ్చి ప్రార్థిస్తున్నాము. తప్పక మా మధ్యలోకి దిగి వచ్చి మాతో మాట్లాడబడి ప్రార్థిస్తున్నాము. ఇదిగో నీ నామములకు వ్యతిరేకంగా నిలబడిన ప్రతి దురాత్మంధకర శక్తులను యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాను. తప్పక నువ్వు రంగం పైన ఉన్నావని నమ్ముతున్నాను. నీ ప్రసన్నత ఇక్కడ ఉన్నదని నమ్ముతున్నాము. నీ యొక్క అగ్నిస్తంభం, నీ మేఘస్తంభం ఇక్కడ ఉన్నదని నమ్ముతున్నాము. తప్పక రంగంపైకి దిగి వచ్చి మమ్మల్ని అందరినీ నింపమని, మమ్మల్ని మీ హస్తంలోకి అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చొనవచ్చు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. సౌండ్ కొంచెం సెట్ అయిందా? నాకు సరిగా వినిపించట్లేదు. సౌండ్ ఒకసారి చూడమని తెలియజేస్తున్నాను. ఓకే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. అందరూ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. మరి వాక్యం వచ్చేటప్పుడు మీ తలంపులు అటు ఇటు పోనివ్వద్దు. నేరుగా వాక్యం వచ్చేటప్పుడు వాక్యం వైపే పెట్టండి. అటు బయటికి చూడడం కానీ అటు ఇటు చూడడం కానీ చెయ్యొద్దు. నాకు ఎందుకో సౌండ్ కొంచెం నాకు సరిగ్గా వినిపించట్లేదు. ఒకసారి చూడమని తెలియజేస్తున్నాను. రావట్లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఓకే. ఓకే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనం 7 ముద్రలు ధ్యానిస్తూ ఉన్నాము. అయితే చాలా విషయాలు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాము. విశ్వాసం మీద నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం రాయబడినట్లుగా గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, దీని మీద మనం ధ్యానిస్తూ ఉన్నాము. మరి పాత నిబంధనలో చూసినట్లయితే ఈ ఆర్డర్ అనేది మరి వేరేగా ఉన్నది. కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే అది వేరేగా ఉన్నది. మనం పాత నిబంధనలో గమనిస్తున్నప్పుడు ఫస్ట్ బారాకు వస్తున్నాడు, తర్వాత గిద్యోను వస్తున్నాడు, తర్వాత యెఫ్తా వస్తున్నాడు, తర్వాత సంసోను వస్తున్నాడు, తర్వాత సమూయేలు, తర్వాత దావీదు వస్తున్నాడు. ఇది పాత నిబంధనలో సీక్వెన్స్గా ఉన్నది, ఇది వరుస క్రమంలో ఉన్నది. అయితే అపోస్తలుడైన పౌలు గారు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ ఆర్డర్ అనేది మారుస్తూ ఉన్నాడు ఇప్పుడు. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అనేది ఇది విశ్వాస వీరుల పట్టికిది. ఇందులో ఒక విశ్వాసులు మాత్రమే ఉంటారు, అవిశ్వాసులకి ఎంత మాత్రం చోటు లేదు.
అయితే ఇది 7వ ముద్ర కింద ఉన్న అధ్యాయం ఇది. అపోస్తలుడైన పౌలు గారు చాలా విషయాలు ఇందులో రాసుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ ఆల్ఫా మెసెంజర్, మొదటి సంఘకాలపు దూత అపోస్తలుడైన పౌలు గారు మరి ఆటలు ఎలా రాస్తున్నాడంటే, మొదటిగా ఆయన గిద్యోను తీసుకున్నాడు, గిద్యోను వస్తున్నాడు, తర్వాత బారాకు వస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు మరి ఆర్డర్ మారిందనేది గతించిన మీకు మీటింగ్స్లో, గతించిన కోటాల్లో మీకు చెప్పాను. అయితే గిద్యోను ఎందుకు ముందు వస్తున్నాడు, బారాకు ఎందుకు వస్తున్నాడు? ఎందుకంటే ఇక్కడ గిద్యోనికి ఖడ్గం ఇవ్వబడింది, యెహోవా ఖడ్గం ఇవ్వబడింది, అదే గిద్యోని ఖడ్గం అయి ఉన్నది. ఈరోజు కూడా మన ప్రవక్తకి రాజఖడ్గం ఇవ్వబడింది. హల్లెలూయా. యెహోవా ఖడ్గమే, అది బ్రహ్మ ఖడ్గం. అది ఈరోజు ఆ ఖడ్గం ఎక్కడ ఉన్నదంటే వధువుల దగ్గర ఉన్నది. రాజఖడ్గం, రాజఖడ్గం మీద కాదు, వాక్యం అది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా దేవుని యొక్క వాక్యమే రాజఖడ్గం అయి ఉన్నది. అది అందుకే సెబెన కాన్యంలో ప్రార్థిస్తున్నప్పుడు రాజఖడ్గం వచ్చింది ప్రవక్త చేతిలోకి. ఇది అదే రాజఖడ్గంతో ప్రవక్త ప్రతిదాన్ని బయటపెట్టాడు. ఎందుకంటే రాజఖడ్గం ఇవ్వబడింది అక్కడ. వాక్యం ఏం చేస్తుందంటే ప్రతిదాన్ని ధరిస్తూ ఉన్నది. అది రాజకీయాన్ని ధరిస్తూ ఉన్నది, అది వాక్యాన్ని ధరిస్తూ ఉన్నది, అది హృదయ ఆలోచన ధరిస్తూ ఉన్నది, ప్రతి దాన్ని బయటికి తీసుకొస్తూ ఉన్నది అది. అందుకే ఈరోజు ఆ రాజఖడ్గం ఎవరు కలిగి ఉన్నారంటే వధువు కలిగి ఉన్నది ఇప్పుడు. అందుకే వధువుకి తెలిసిపోయింది రాజకీయంలో ఏం జరుగుతున్నదో, ప్రపంచంలో ఏం జరుగుతుందో వధువుకి తెలుసు ఇప్పుడు. ఎందుకంటే ఏది మర్గా లేదు ఇప్పుడు, ప్రతిదీ కూడా తరబడతా ఉన్నది. ఎందుకంటే సైన్స్ ఎంత వేగంగా అది ప్రయాణిస్తూ ఉన్నదో, సైన్స్ ఎంత వేగంగా వెళ్తూ ఉన్నదో, ఈరోజు వాక్యం కూడా అంత వేగంగా తెరబడతా ఉన్నది. ఈరోజు మరుగైంది ఏది లేదు ఇప్పుడు, వాక్యంలో కూడా మరుగైంది ఏది లేదు. వాక్యం కూడా పూర్తిగా తెరబడుతున్న కాలంలో ఉన్నాం మనం. అందుకే ఇక్కడ గిద్యోను ఖడ్గమే, యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం, ప్రవక్తకు సాదృశ్యంగా ఉన్నాడు. తర్వాత బారాకు వస్తున్నాడు. బారాకుతో పాటు దెబోరా ఉన్నది. దెబోరా వధువుకి సాదృశ్యము. మరి బారాకు మరి దెబోరా ఏం చేస్తూ ఉన్నారు అక్కడ 3వ ప్రపంచ యుద్ధం నిమిత్తం, అదే 7వ బోరా గురించి ప్రవచిస్తూ ఉన్నది దెబోరా. మరి ఈరోజు కూడా వధువు ప్రవచిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే పుస్తకం తిన్న వాళ్ళే ప్రవచిస్తారు. అందుకే మరి దేవుని యొక్క వాక్యంలో ఇలా సెలవిస్తూ ఉంది, నోరు బాగా తెరువుము, నీ నోటిని నింపెదను. అది కీర్తనలో ఉంటుంది మాట. కీర్తన గ్రంథంలో ఈ మాట ఇలా సెలవిస్తూ ఉన్నది. 81వ కీర్తన అనుకుంటున్నాను నేను. 81వ కీర్తన 10వ వచనం. ఐగుప్తుల దేశం నుండి నేను రప్పించిన నీ దేవునికి యెహోవాను నేనే, నీ నోరు బాగా తెరువుము, నేను దాన్ని నింపెదను. హెజ్కేల్ అన్నాడు, నోరు బాగా తెరవమన్నాడు. పుస్తకం భక్షించమని చెప్పాడు. పుస్తకం తిన్నవాడు మౌనంగా ఉండడు. ఇప్పుడు నోరు తెరవడం అంటే నువ్వు ఎప్పుడైతే ఆమె చెప్తున్నావో, నువ్వు ఎప్పుడైతే హల్లెలూయా చెప్తా ఉన్నావో, నీ నోరు ఎప్పుడైతే తెరిస్తూ ఉన్నావో, దేవుడిని వాక్యంతో నీ నోరు నింపుతూ ఉంటాడు ఆయన. హెజ్కేల్ అక్కడ పుస్తకాన్ని భక్షించాడు, అక్కడ పుస్తకాన్ని తిన్నాడు, అక్కడ హెజ్కేల్ ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రకటన 10లో యోహాను పుస్తకం తిన్నాడు, యోహాను మరలా ప్రవచిస్తూ ఉన్నాడు. మరి వధువు ఇప్పుడు మరలా ప్రవచిస్తూ ఉన్నది. అగైన్ ప్రాఫెసీ. ఆల్రెడీ 7వ దూత ప్రవచించి వెళ్ళాడు, ఇప్పుడు మరలా వధువు పుస్తకం తిన్నది. ఎందుకంటే 7వ దూత కూడా పుస్తకాన్ని తిన్నాడు. పుస్తకం తిన్నవాడు మౌనంగా ఉండలేడు. పుస్తకం తిన్నవాడు మరి ప్రవచిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎందుకంటే పుస్తకం తిన్న వాళ్ళు ఎవరు మౌనంగా ఉండలేరు. నువ్వు రోజు పుస్తకం తింటా ఉండు, దేవుని సన్నిధిలో మౌనంగా ఉండలేవు నువ్వు. అది అరిచేటట్లు చేస్తుంది, అది దేవుడు స్తుతించేటట్లు చేస్తుంది అది. అందుకే ఇక్కడ గిద్దోను బారాకని రాస్తున్నాడు. ఆర్డర్ మారింది ఇక్కడ. నెక్స్ట్ అక్కడ యెఫ్తా ఉన్నాడు, సంసోను ఉన్నాడు. తర్వాత సంసోను యెఫ్తాను రాస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే సంసోను ఇక్కడ యెఫ్తా యొక్క కుమార్తె. మరి యెఫ్తా ఏదైతే ఎదురొస్తా ఉన్నదో అది నీకు బలర్పిస్తానన్నాడు. మరి యెఫ్తా కుమార్తె వధువుకి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా.
సంసోను అక్కడ సంసోను అక్కడ మరి మరణించాడు అక్కడ. హల్లెలూయా. సంసోను మరణించాడు అక్కడ. అందుకే మరొక్కసారి ప్రభువా అన్నాడు. సెకండ్ రైడ్కి సాదృశ్యంగా ఉన్నది అది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు సంసోను యెఫ్తాను రాస్తున్నాడు. ఇప్పుడు దావీదు సమూయేలు, అసలు ముందు సమూయేలు ఉంటుంది, తర్వాత దావీదు ఉంటుంది, అవునా? కానీ అపోస్తలుడైన పౌలు గారిలో ఉన్న పరిశుద్ధాత్మ ఎందుకు మరలా ఇక్కడ దావీదు సమూయేలు రాస్తూ ఉన్నది? ఎందుకంటే దావీదు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, మనం ధ్యానించాం దావీదు యొక్క జీవితాన్ని లవోదిక నుండి మిలీనియం వరకు. దావీదు జీవితం లవోదిక నుండి మిలీనియం వరకు చూడవచ్చు. దావీదు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు, దావీదు వధువుకి సాదృశ్యంగా ఉన్నాడు, దావీదు ప్రవక్తకు సాదృశ్యంగా ఉన్నాడు. అనేక చిత్రపటాలు అక్కడ పడి ఉన్నాయి. దావీదు జీవితంలో చూసాం, చాలా చిత్రపటాలు ఉన్నాయి అక్కడ. లవోదిక నుండి మిలీనియం వరకు చూసాం. ఎందుకంటే సౌలు దేవుని యొక్క వాక్య ప్రకారంగా చేయలేదు. సౌలుని దేవుడు విడిచిపెట్టాడు. సౌలు దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే తప్పిపోయాడో అప్పుడు దేవుడు దావీదుని అభిషేకించాడు అక్కడ. అప్పటికే దావీదు అభిషేకించబడ్డాడు సమూయేలు ద్వారా. రాజు అవ్వడానికి అభిషేకించబడ్డాడు. ఎందుకంటే రాజును పరిచయం చేసేదే సమూయేలు. అందుకే అపోస్తల పౌలులో ఉన్న పరిశుద్ధాత్మ ముందు దావీదుని తీసుకొస్తా ఉన్నది. ఎందుకంటే రాజును పరిచయం చేసే ప్రవక్త ఆయన. సమూయేలు పరిచయం చేస్తూ ఉన్నాడు అక్కడ. అందుకే సమూయేలు ప్రవక్తకు సాదృశ్యంగా ఉన్నాడు. కానీ దావీదు అయితే లవోదిక నుండి మిలీనియం వరకు ఎన్నో చిత్రపటాలు అక్కడ పడున్నాయి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తారంటే దావీదుని ముందుకు తీసుకొచ్చాడు. దావీదు స్టోరీ అర్థమవుతేనే సమూయేలు స్టోరీ నీకు అర్థమవుతుంది. అందుకే దావీదు ముందుగా అభిషేకించబడ్డాడు అక్కడ. ఎప్పుడైతే సౌలు లవోదిక సంఘకాల సాదృశ్యంగా ఉన్నాడు, సౌలు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ధృవీకరించాడు, దేవుని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, ఇప్పుడు దావీదుకి దేవుడికి ఒక హృదయానుసారుడు ఉన్నాడు అక్కడ. దేవుడి మనసులో ఒక హృదయానుసారుడు ఉన్నాడు. అందుకే దావీదుని దేవుడు అభిషేకించాడు అక్కడ. అందుకే దావీదుని ముందుకు తీసుకొచ్చాడు, తర్వాత సమూయేలుని తీసుకొచ్చాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ ఆర్డర్ ఎలా మార్చిందంటే, ఏ పాత్ర వెనకాల ఏ పాత్ర పెట్టాలో అది ప్రవక్త మాత్రమే చేయగలడు అది. అందుకే పరిశుద్ధ గ్రంథం అనేది ప్రవక్త వచ్చిన తర్వాతనే బాగా అర్థమైంది. అది నవల వల్లే చదువుకుంటా వెళ్ళేది కాదు. అది పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు నవల వల్లే చదవద్దు. ఎందుకంటే ప్రవక్త వచ్చి దాన్ని ఎలా చదవాలో నేర్పించాడు. అందుకే ప్రవక్త లేకుండా మన పరిశుద్ధ గ్రంథం చదవలేము. ఎందుకంటే వాక్యం ప్రవక్త ఎదుగు వస్తుంది కాబట్టి ప్రవక్తే దాన్ని నేర్పిస్తాడు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించేది కాక, దేవుడు నా మన మమ్మీగలను కాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో చివరి కరెక్టర్ సమూయేలుని చూద్దాం. మనం సమూయేలు చూసే ముందుగా మనం చాలా జాగ్రత్తగా వినండి. ఈ సమూయేలు గ్రంథం అనేది న్యాయాధిపతులు తర్వాత రూతు వస్తూ ఉన్నది, రూతు తర్వాత సమూయేలు వస్తున్నది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. అందరు ఇక్కడే ఉన్నారా? మీరు ఇక్కడ ఉంటే ఆమె చెప్పండి. చాలా జాగ్రత్తగా ఉన్నాడు వాక్యం. ఈ న్యాయాధిపతుల గ్రంథం అనేది 7 సంఘకాల సాదృశ్యం అని చెప్పాను, అవునా? తర్వాత రూతు గ్రంథం వస్తున్నది. రూత్ అనేది విమోచన ప్రణాళిక అక్కడ దాగున్నది. ఇక్కడ న్యాయాధిపతుల్లో మేజర్ జడ్జెస్ 7 ఉన్నారు. ఇక్కడ 7 జడ్జెస్. అందులో చివరి న్యాయాధిపతి సంసోను అయి ఉన్నాడు. సంసోను లవోదికకు సాదృశ్యం, అవునా? ఇప్పుడు చూడండి, ఈ జడ్జెస్ అయిన తర్వాత రూతు గ్రంథం వస్తున్నది. రూతు గ్రంథంలో ఒక స్త్రీ ఉన్నది. ఎందుకంటే పాత నిబంధనలో స్త్రీ పేరట 2 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి రూతు గ్రంథము, రెండవది ఎస్తేరు గ్రంథం. అందులో విమోచన ప్రణాళిక దాగున్నది అక్కడ. ఇప్పుడు రూతు కథ మనం ఇంతవరకే చూసాం దాన్ని. దాని తర్వాత సమూయేలు వస్తున్నది. ఇక్కడ సమూయేలు గ్రంథం మనం గమనించినట్లయితే, ఇక్కడ సమూయేలు గ్రంథంలో డేవిడ్ స్టోరీ వస్తూ ఉన్నది. అలాగే దానికి ముందుగా సమూయేలు వస్తున్నాడు. మరి సమూయేలు ఏ విధంగా వచ్చాడు అనేది మనం చూసినట్లయితే, ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం అయిన తర్వాత రూతు వస్తున్నది.
అందరికి అర్థమవుతుందా? ఈ రూతు ఉన్న సమయంలోనే హన్నా ఉన్నది. ఈ రూతు ఉన్న సమయంలోనే హన్నా ఉన్నది. అందరు ఇక్కడే ఉన్నారా? అయితే మనం సమయాల గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఇలా రాయబడింది. ఎఫ్రాయిము మన్యమందు రామతయబ్షెబీము పట్టణపు వాడు ఒకడుండెను, అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిముడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలూహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. చూడండి, ఇక్కడ ఎల్కానా ఉన్నాడు. ఎల్కానా ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏ వంశంలో నుండి వస్తున్నాడంటే ఎఫ్రాయిమీయుడైన సూపు. హల్లెలూయా. ఈ సూప్ అనగా అర్థం ఏంటి? చాలా జాగ్రత్తగా వినండి. మన జాగ్రత్తగా మనం గమనించినట్లయితే సూప్ అనగా హనీకుంబు, తేనె తొట్టి అని అర్థం. తేనె తొట్టికి ఏముంటాయి అంటే రంధ్రాలు ఉంటాయి. ఇప్పుడు సూప్ అనగా హనీకుంబు, తేనె తొట్టే. మరి అలాగే సూపునకు ఎవరు పుట్టారంటే తోహు. తోహు అనగా దీనుడని అర్థం. అది బైబిల్లో అర్థాలు ఇచ్చాడు. అందులో తోహు అనగా దీనుడు. ఇప్పుడు తోహునకు ఎవరు పుట్టారంటే ఎలూహు. ఎలూహు అంటే హీ ఈజ్ మై గాడ్, ఆయనే మన దేవుడు, ఆయనే నా దేవుడు. ఎలూహునకు ఎవరు పుట్టారంటే యెరోహాము. యెరోహాము అంటే దయగలవాడని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు యెరోహామునకు ఎల్కానా. ఎల్కానా ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే హన్నాని, పెనిన్నాని. అర్థమైందా? చాలా జాగ్రత్తగా వినండి. సూప్ అంటే తేనె తొట్టు, తోహు అనగా దీనుడు, ఎలూహు అనగా హీ ఈజ్ మై గాడ్, ఆయనే నా దేవుడు. యెరోహాము అనగా దయగలిగిన వాడు. హల్లెలూయా. హన్నా అనగా కృప. అర్థమవుతుందా? శ్రీమతి గ్రేస్, మిస్సెస్ గ్రేస్ ఆమె. హన్నా అనగా కృప. ఇప్పుడు చూడండి, ఈ వంశావళిలో నుండి ఇప్పుడు ఎల్కానా వస్తున్నాడు. మనం గమనించినట్లయితే ఇక్కడ హన్నాని, పెనిన్నాని వివాహం చేసుకున్నాడు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తున్నట్లుగా వీళ్ళు ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు కానీ హన్నాకు పిల్లలు లేరు. అర్థమవుతుందా? పెనిన్నా ఎవరంటే సంఘశాఖ, హన్నా ఎవరంటే వధువుకు సాదృశ్యం. ఎందుకంటే చాలా బ్రైట్ టైప్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి బ్రైట్ టైప్ మనం చూసాం. ఇప్పుడు రూత్ వధువుకి సాదృశ్యంగా ఉన్నది, అబిగైల్ వధువుకు సాదృశ్యంగా ఉన్నది, అసానేత వధువుకు సాదృశ్యంగా ఉన్నది, ఎస్తేర్ వధువునకు సాదృశ్యంగా ఉన్నది. ప్రతి బ్రైట్ టైప్లో ఒక్కొక్క భాగం దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ హన్నా కూడా ఎవరికి సాదృశ్యంగా ఉన్నదంటే వధువుకి సాదృశ్యంగా ఉన్నది. కానీ పెనిన్నా సంఘశాఖకు సాదృశ్యంగా ఉన్నది. పెనిన్నాకి చాలామంది పిల్లలు ఉన్నారు, సంఘశాఖలో చాలామంది ఉన్నారు పిల్లలు, కానీ హన్నాకి పిల్లలు లేరు. అర్థమవుతుందా? హన్నాకి పిల్లలు లేరు. అయితే ఇక్కడ 3వ వచనంలో చదివిస్తుంది, ఇతడు షిలోహు నందున్న సైన్యములకు అధిపతి యెహోవా మ్రొక్కుటకు బలర్పించుటకు ఏటేట తన పట్టణం విడిచి అచ్చడికి పోవుచుండును. ఆ కాలంలో ఏలి యొక్క 2 కుమారులు హోప్ని, ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఇక్కడ షిలోహునకు ప్రతి ఏటా వస్తున్నాడు. ఎల్కానా తన భార్యను తీసుకుని షిలోహుకు వస్తున్నాడు. షిలోహు అనగా దేవుని మందిరం. ఇక్కడ యాజకుడు ఎవరంటే ఏలి ఉన్నాడు, హోప్ని, ఫినెహాసులు ఉన్నారు. ఏలి యొక్క కుమారులే హోప్ని, ఫినెహాస్. ఓకే, ఏలి యాజకుడై ఉన్నాడు. అందరు ఇక్కడే ఉన్నారా? చూడండి, ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే 4వ వచనం, ఎల్కానా తాను బల్యర్పణ చేసిన వాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకు కుమార్తెలకు పాలు ఇచ్చుచూ వచ్చును. కానీ హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చును. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఈమెకి ఇప్పుడు పిల్లలు లేరు.
గొడ్రాల్తనం. అయితే దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సారా కూడా గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు ఆ గర్భాన్ని తెలిసాడు. హల్లెలూయా. రిబ్కా గర్భాన్ని తెలిసాడు ఆయన. ఇక్కడ హన్నా గర్భాన్ని తెలిసాడు ఆయన. మనోహ యొక్క భార్య సంసోన్ యొక్క తల్లి గర్భాన్ని తెలిసాడు ఆయన. అలాగే కొత్త నిబంధనలో ఎలిజబెత్ యొక్క గర్భాన్ని తెలిసాడు ఆయన. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా తగిన సమయంలో గర్భం తెలిసాడు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ యొక్క గొడ్రాలతనంలో వాళ్ళు పిల్లల్ని కన్నప్పుడు గొప్ప యోధుల్ని కన్నారు వాళ్ళు. శారా ద్వారా ఎవరు వచ్చారు? ఇస్సాకు వచ్చాడు. వచ్చాడా లేదా? రిబ్కా ద్వారా ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. ఇప్పుడు హన్నా ద్వారా ఎవరు వస్తూ ఉన్నారు? సమూయేలు వస్తూ ఉన్నాడు. ఎలిజబెత్ ద్వారా ఎవరు వస్తూ ఉన్నారు? యోహాను వస్తూ ఉన్నాడు. గొప్ప ప్రవక్త వస్తూ ఉన్నాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. దేవుడు వాళ్ళ గర్భాలు తెలిసినప్పుడు గొప్ప 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 యోధులు, విశ్వాస వీరులు వస్తూ ఉన్నారు అక్కడికి. దేవుడు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ హన్న ప్రతిరోజు ఇక్కడ మనం గమనించినట్లయితే హన్న ఇక్కడ ఏడుస్తూ ఉన్నది. దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నది. గర్భఫలం లేదని ఏడుస్తూ ఉన్నప్పుడు అనేక కోటాలకి హన్నా వెళ్తుంది, కానీ ఏ రోజు హన్న యొక్క గర్భం తెరవబడలేదు. అందరు ఇక్కడే ఉన్నారా? చూడండి, అక్కడ న్యాయాధిపతుల గ్రంథం 7 సంఘకాలాల సాదృశ్యంగా ఉన్నది. ఈ 7 సంఘకాలాల్లో మనం గమనించినట్లయితే 7 సంఘాలు 7 దూతలు వచ్చారు, కానీ హన్నా గర్భం తెరవబడలేదు. హల్లెలూయా. హన్నా గర్భం తెరవబడలేదు అక్కడ. అయితే 7వ సంఘకాలంలో దేవుని నామమున మహిమ కలుగును గాక. అది మన కాలంలో 7 సంఘాలు అయిపోయిన తర్వాత మన కాలానికి వచ్చేసరికి ఇక్కడ ఒక హన్నా ఉన్నది. ఇక్కడ ఈ హన్నా చాలా కోటాలకు వెళ్ళింది, కానీ ఏ కోటంలో కూడా వాక్యము ద్వారా గర్భవతి కాలేదు. వాక్యం ద్వారా గర్భవతి కాలేదు ఆమె. చాలా కోటాలకు వెళ్తూ ఉన్నది, కానీ వాక్యం తలలపై నుంచి వెళ్ళిపోతూ ఉన్నది. వాక్యం చెవుల పక్క నుంచి వెళ్ళిపోతూ ఉన్నది. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే మన కాలానికి వచ్చేసరికి హల్లెలూయా 7 సంఘాలు అయిపోయిన తర్వాత అక్కడ రూత్ ఉన్నది. అక్కడ 7 సంఘాలు అయిపోయిన తర్వాత అక్కడ హన్నా ఉన్నది. అక్కడ ఇప్పుడు హన్నా గర్భం తెరవబడతా ఉన్నది. హన్నా ప్రార్థిస్తూ ఉన్నది. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నది హన్నా. అయితే ఒకరోజు ఏలీ వచ్చాడు. ఏలీ వచ్చినప్పటికీ ఆమె కూటమైపోయినా కూడా వెళ్ళలేదు. హల్లెలూయా. కూటమైపోయినా కూడా వెళ్ళలేదు, కానీ చాలా కోటాలకు వెళ్ళింది ఆమె. చాలా కోటాలకు వెళ్ళింది, కానీ ఎక్కడ కూడా ఆమె గర్భం తెరవబడలేదు. ఈరోజు నువ్వు చాలా కోటాలకు వెళ్ళి ఉంటావు, కానీ ఎక్కడ నువ్వు గర్భవతి కాలేదు. ఆ వాక్యము నిన్ను గర్భం ధరింపజేయలేదు. ఎందుకంటే వాక్యం ద్వారా గర్భవతులు అవుతా ఉన్నాం మనం. ఏ కోటంలో ఏ ప్రసంగం నిన్ను గర్భవతి చేయలేదు. హల్లెలూయా. చాలా కోటలకు అటెండ్ అయింది హన్న, కానీ ఏ కోటంలో కూడా గర్భధారణ జరగలేదు. కానీ ఒక కూటానికి వచ్చేసరికి దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమె దేవుని సన్నిధిలో ఉండి ఏడుస్తూ ఉన్నది. దేవుని సన్నిధిలో ఉండి మొరపెడతా ఉన్నది. అక్కడ ఏలీ వచ్చినా కూడా ఆమె ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇక్కడ 7వ వచనం ఇలా సెలవిస్తుంది. ఎల్కానా ఆమెకు ఏటేటా రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించింది కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చును. ఆమె పెనిమిటైన ఎల్కానా, హన్నా నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నువ్వు భోజనం చేయటం మానిటి అలా నీకు మనోవిచారం కలిగినది. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చును. వారి శిలోహులు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతులు వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసి బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతికి యెహోవా నీ సేవకులను నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకులను నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకులను నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నడికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిని వాడిని యెహోవాకు నీకు అప్పగించిన మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండును. ఏలి అనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనిచుండును. ఆమె పెదవులు మాత్రం కదిలించు ఆమె స్వరం వినబడక ఉండను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని ఎంతవరకు నువ్వు మత్తురాలై ఉందువు? నువ్వు ద్రాక్షరసం నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా
అన్న అది కాదు, నా ఏలినవాడు నేను మనోదుఖం గలదై ఉన్నాను, నేను ద్రాక్షారసం మద్యం నేను పానము చేయలేదు, కానీ నా ఆత్మ యెహోవాను కుమ్మరించుకొనుచున్నాను. ఎప్పుడైతే హన్న ప్రార్థిస్తూ ఉన్నదో ఏలి అనుకుంటున్నాడు ఈమె ద్రాక్షారసం తాగింది అనుకుంటున్నాడు. నిజంగా గర్భవతి అయిన స్త్రీ, వాక్యం చేత గర్భం ధరించిన మనము, హల్లెలూయా, ఎప్పుడైతే వాక్యం గర్భం ధరించామో మనం మౌనంగా ఉండం. ఎప్పుడైతే వాక్యం ద్వారా నువ్వు గర్భం ధరించావో నీకు 45 నిమిషాల ప్రసంగం చాలదు. హన్న దేవుడి మందిరాన్ని విడిచిపెట్టట్లేదు. హన్నాకి ఇప్పుడు ఏం కావాలంటే దేవునితో సావాసం కావాలి, దేవుని సన్నిధిలో మొరబెడతా ఉన్నది. అయినా అక్కడ కూటమి అయిపోయినా కూడా దేవుని సన్నిధి విడిచిపెట్టట్లేదు. ఆమె ఏడుస్తూ ఉన్నది. హల్లెలూయా. కానీ సంఘశాఖలు పెనిన్నాకైతే 45 నిమిషాల ప్రసంగం. ఎప్పుడు ప్రసంగం అయిపోతుందని టైం చూసుకుంటూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు నిజంగా వాక్యం ద్వారా గర్భం ధరిస్తే వాక్యం వస్తున్నప్పుడు దాన్ని లాక్కుంటావు, ఇంకా ఆ వాక్యం లాక్కుంటావు నువ్వు, ఇంకా వాక్యం ఇంకా కావాలని ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే క్రీస్తుతో ఐక్యమయ్యారో, ఎవరైతే భర్తతో ఐక్యమయ్యారో, భార్యాభర్తల సావాసం, నేను ఆత్మీయంగా మాట్లాడుతూ ఉన్నాను, ఎప్పుడైతే నీ భర్తతో ఐక్యమయ్యావో ఆ సావాసం కావాలని కోరుకుంటూ ఉంటావు, అది ఇంకా ఎక్కువగా కావాలని కోరుకుంటూ ఉంటావు. నేను శారీరకంగా మాట్లాడట్లేదు, ఆత్మీయంగా మాట్లాడుతూ ఉన్నాను. ఒక స్త్రీ పురుషుడి యొక్క కలయిక అది ఇంకా కావాలని కోరుకుంటూ ఉంటుంది. అలాగే ఆత్మీయంగా మన భర్తతో ఐక్యమైనప్పుడు, మన శిరస్సులో ఐక్యమైనప్పుడు అది ఇంకా కావాలని కోరుకుంటాం. అది 45 నిమిషాల ప్రసంగం కాదు, కొన్ని గంటల ప్రసంగం చేస్తున్నా ఇంకా కావాలా సావాసం, ఇంకా కావాలి నాకు వాక్యం. గర్భము ధరించిన స్త్రీ సావాసాన్ని కోరుకుంటుంది. హల్లెలూయా. గర్భం ధరించిన స్త్రీ మౌనంగా ఉండదు. గర్భం ధరించిన మౌనంగా ఉండదు. ఆమె ఎప్పుడైతే గర్భం ధరించిందో వాక్యం చేత ఆ వాక్యాన్ని అందరూ మర్చిపోదు. కానీ నువ్వు గర్భం ధరించలేదు అనుకోండి, గతించిన వారం ఏం వాక్యం చెప్పామో తెలియదు, ఆ ముందు వారం ఏం వాక్యం చెప్పామో తెలియదు. కానీ నువ్వు నిజంగా గర్భం ధరిస్తే 1 నెల క్రితం ఏ వాక్యం బోధించామో నువ్వు చెప్పగలవు. ఎందుకో తెలుసా? గర్భం ధరించిన స్త్రీ ఆ వాక్యాన్ని నెమరు వేస్తూ ఉంటుంది. విని వెళ్ళిపోదామే, ఆ వాక్యం తలలపై నుంచి వెళ్ళిపోదు, చెవుల పక్క నుంచి వెళ్ళిపోదు, ఆ వాక్యం హృదయంలోకి వెళ్తూ ఉంటుంది, హృదయంలో ముద్ర వేస్తూ ఉంటుంది. అది వాక్యం ఎప్పుడు కూడా నీ హృదయంలో ముద్రించబడాలి. ఒక వ్యక్తి వాక్యం విన్నప్పుడు నిజంగా నువ్వు తిరిగి జన్మిస్తే, నువ్వు నిజంగా వాక్యం చేత గర్భం ధరిస్తే గనక వాక్యాన్ని అందరూ మర్చిపో. ఏ కూటంలో ఏ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడాడో ప్రతిదాన్ని ఇక్కడికి అది గుర్తుపెట్టుకున్నది, ఇక్కడ గుర్తుంటుంది. వాక్యం ఎక్కడ ముద్ర వేస్తుంది అంటే హృదయంలో ముద్రించబడుతూ ఉంటుంది. వాక్యం వినేటప్పుడు అలా వినాలి. ఎందుకంటే ఆ వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో ముద్రించబడిందో ఆ వాక్యం ఏం చేస్తుందంటే ఆ లోపల ఉన్న విత్తనాన్ని, ఆ లోపల పెరుగుతున్న శిశువుని ఎదిగింపజేస్తుంది అది. ఎందుకంటే నువ్వు వాక్యం ద్వారా గర్భం ధరించావు కాబట్టి ఆ వాక్యం ఏం చేస్తుందంటే ఆ శిశువుని ఎదిగింపజేస్తూ ఉంటుంది అది. అదే నీకు గర్భధారణ జరగలేదు, నువ్వు గర్భవతి కాలేదు. వాక్యం ద్వారా ప్రసంగం ఎప్పుడవుతుందని ఎదురు చూస్తూ ఉంటావు, పాస్టర్ ఎప్పుడు ముగిస్తాడని ఎదురు చూస్తూ ఉంటావు. ఎప్పుడైతే నువ్వు వాక్యం ద్వారా గర్భం ధరించావో నీకు వాక్యం స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది, నువ్వు స్పష్టంగా వాక్యం చూడగలుగుతూ ఉంటావు. సేవకుడు ఏం బోధిస్తున్నాడో నీకు అర్థమవుతూ ఉంటుంది. అర్థమవునప్పుడు నువ్వేం చేస్తావు? ఆమెను చెప్తూ ఉంటావు, దేవుడిని స్తుతిస్తూ ఉంటావు. విని వెళ్ళిపోవడం కాదు, ఆ వాక్యాన్ని నెమరు వేస్తూ ఉంటావు, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటావు. అర్థమవుతుందా? ఇక్కడ హన్నా ఏడుస్తూ ఉన్నది, మొరపెడతా ఉన్నది. ఏలి అనుకుంటున్నాడు ఈమె మద్యంతో నింపబడింది అనుకున్నాడు, ద్రాక్షారసం తాగింది అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు హన్నా కూడా వాక్యం వస్తున్నప్పుడు ఆమె ఏం చెప్తున్నప్పుడు, దేవుడిని స్తుతిస్తూ ఉన్నప్పుడు నేను చూసి ఏమనుకుంటాడు, డినామినేషన్ చూసి ఏమనుకుంటాడు, వీడు తాగి గొంతులు వేస్తున్నారు అనుకుంటారు. మనం కొత్త ద్రాక్షారసంతో నింపబడ్డాం ఇక్కడ.
మనకు కూడా ఒక ద్రాక్షారసం ఉన్నది, అదే కొత్త ద్రాక్షారసం. ఎందుకంటే నీళ్లు ద్రాక్షారసంగా మార్చాడు ఆయన. దేవుడు నామమున మహిమ కలుగును గాక. యేసు ఏం చేశాడు 2000 సంవత్సరాల క్రితము? కానా వివాహానికి వచ్చినప్పుడు నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ద్రాక్షారసం అంతా తాగుతా ఉన్నాం. సంఘశాఖడు ఏం చేస్తాడు? ఉన్న వాక్యాన్ని చదువుతాడు, ఉన్న కథని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ మనకైతే ఆ కథలో ఉన్న ద్రాక్షారసం, హల్లెలూయా, ఉన్న వాక్యం కింద రాయబడిన వాక్యం, వాక్యం కింద దాయబడిన వాక్యం మనం చూడగలుగుతా ఉన్నాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. హన్నా మొక్కుకున్నది ఇక్కడ. హన్నా గర్భం తెరవబడింది ఎక్కడికి వచ్చినప్పుడు? సిలోహు వచ్చినప్పుడు. ఏంటి సిలోహు? సిలోహు అనేది యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం. పద్దెనిమిదవ అధ్యాయము 1వ వచనం. ఇజ్రాయేల్ దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ సిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారం వేసరి. ఇజ్రాయెల్లో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. ఇక్కడ యెహోషువ ద్వారా స్వాస్థ్యాలు పంచిపెట్టబడుతూ ఉన్నాయి. అవునా? యెహోషువ వచ్చి ఏం చేశాడు? స్వాస్థ్యాలు పంచిపెట్టాడు. అయితే ఇక్కడ సిలోహునకు కూడి వచ్చినప్పుడు అక్కడ ప్రత్యక్ష గుడారం వేశారు. ఇజ్రాయెల్లో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు అక్కడ ఉండెను. ఇక్కడ 8వ వచనం చూసినట్లయితే, ఆ మనుషులు లేచి ప్రయాణం కాగా యెహోషువ దేశ వివరము రాయుటకు వెళ్ళబో వారితో, మీరు ఆ దేశంలో బడి నడుచు దాని వివరము రాసి నా యొద్దకు తిరిగి రండి. అప్పుడు నేను సిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధి వంతు చీట్లు వేయించదని అనగా, ఆ మనుషులు వెళ్ళి దేశ సంచారం చేయొచ్చు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరము పుస్తకములో రాసి సిలోహులోని పాలెంలో యెహోషువ యొద్దకు వచ్చేరి. వారి కొరకు యెహోషువ సిలోహులో యెహోవా సన్నిధి వంతు చీట్లు వేసి వారి వంతుల చొప్పున ఇజ్రాయేల్ దేశములకు పంచిపెట్టెను. అంటే సిలోహులు ఏమున్నది? 7 గోత్రాలు ఉన్నాయి. హల్లెలూయా. సిలోహులు ఎవరున్నారు? 7 దూతలు దిగొచ్చారు. ఏం తీసుకొచ్చారు? 7 దూతలు పుస్తకాన్ని తీసుకొచ్చారు. సిలోహులు ఏమున్నది? పుస్తకం ఉన్నది. ఆ పుస్తకంలో రాయబడింది అక్కడ. అంటే ఇప్పుడు హన్నా ఎక్కడ గర్భవతి అయింది? సిలోహు వచ్చినప్పుడు హన్నా గర్భవతి అయింది. అంటే ఒక స్త్రీ గర్భవతి కావాలంటే ఎక్కడ రావాలి? సిలోహు రావాలి. అంటే ముద్రలు తెరవబడాలి, వాక్యం తెరవబడాలి. ఎప్పుడైతే వాక్యం తెరవబడిందో అక్కడ నువ్వు గర్భవతి అవుతావు. ఇప్పుడు సిలోహు ఏంటి? ముద్రల పుస్తకం తెరవబడింది. అక్కడ 7 గోత్రాలు ఉన్నాయి. అక్కడ 7 దూతలు ఉన్నారు. అక్కడ పుస్తకం ఉన్నది. అక్కడ పుస్తకం తెరవబడింది. అక్కడ ఇప్పుడు హన్నాకేం తెరవబడింది? పుస్తకం తెరవబడింది. 7 ఉరుములు ఏం చేస్తాయి? ఇప్పుడు 7 ఉరుముల ఉజ్జీవం ఎత్తబడి విశ్వాసాన్ని నీకు ఇస్తుంది. 7 ముద్రలు తెరవబడినప్పుడు, ఆ యొక్క వాక్యం తెరవబడినప్పుడు నువ్వు గర్భవతి అవుతావు. ఇప్పుడు హన్నా ఎక్కడికి వచ్చిందంటే సిలోహుకి వచ్చింది. అక్కడ సిలోహులు ఆమె గర్భం ధరించింది. అక్కడ పుస్తకం తెరవబడింది ఆమెకి, గ్రంథం తెరవబడింది ఆమెకి. ఛాయ నీడ. ఇప్పుడు హన్నా నీవై ఉన్నావు. ఇక్కడ హన్నా కూర్చుని ఉన్నదా? హన్నా ఇక్కడ కూర్చుని ఉంటే మౌనంగా ఉండదు. హన్నా ఇక్కడ ఉండుంటే కనుక ఖచ్చితంగా వాక్యం తెరవబడుతున్నప్పుడు ఆమె చెప్తుంది, ఆమె ఆమెలో చెప్తుంది. మౌనంగా కూర్చోదు ఆమె. ఎందుకంటే సిలోహులో ఏమున్నది? 7 గోత్రాలు ఉన్నాయి. అక్కడ సిలోహులో పుస్తకం ఉన్నది. అక్కడ ఇప్పుడు హన్నా గర్భం ధరించింది. అక్కడ హల్లెలూయా. హన్నా మొక్కుకున్నది. అక్కడ నా ద్వారా వచ్చిన కుమారుడిని నీ మందిరానికి అప్పగిస్తాను, అతడు నా జరి చేయబడిన వాడు. ఇప్పుడు హన్నా గర్భంలో ఎవరున్నారు? మగ శిశువు. ప్రకటన 12లో సూర్యుని ధరించుకున్న స్త్రీ, పాదముల దగ్గర చంద్రుడు ఉన్నాడు.
ఇప్పుడు ఆమె గర్భంలో ఎవరున్నారు? మగ శిశువు. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇక్కడ సమూయేలు గ్రంథంలో హన్నా ఉంటే ప్రకటన 12లో ఒక హన్నా ఉన్నది. ఆమె కూడా గర్భం ధరించింది. వాక్యం ద్వారా గర్భం ధరించింది. వాక్యం తడబట్టే వాళ్ళు గర్భం ధరించింది. మరి ఈరోజు ఆ స్త్రీ ఎవరు? ప్రకటన 12లో ఉన్న స్త్రీ నీవై ఉన్నావు. ఆమె ఎవరిని ధరించుకున్నది? సూర్యుని ధరించుకున్నది. ఆమె పాదముల కింద చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు సంఘకాలాలు అయితే సూర్యుడు ప్రకటన 10లో నీతి సూర్యుడు దిగి వస్తా ఉన్నాడు. ఇప్పుడు సూర్యుని ధరించుకున్నది ఆమె. ప్రకటన 1వ అధ్యాయంలో ఆయన ముఖం సూర్యుని వలె ఉన్నది. మత్తయి 17లో ఆయన ముఖం సూర్యుని వలె ఉన్నది. ప్రకటన 10లో ఆయన ముఖం సూర్యుని వలె ఉన్నది. ప్రకటన 12లో ఆ సూర్యుని ధరించుకున్న స్త్రీ. దేవుని నామమున మహిమ కలుగును గాక. సూర్యుని ధరించుకున్న స్త్రీ. దేవుని నామమున మహిమ కలుగును గాక. మగ శిశువుకి జన్మనిస్తా ఉన్నది. హన్నా ఇప్పుడు ఎప్పుడైతే మగ శిశువుకి ఆ యొక్క మగ పిల్లవాడికి జన్మనిచ్చిందో ఆమె కుమారుని ఎక్కడ తీసుకెళ్ళింది? దేవుని యొక్క వాక్యంలో చూద్దాం మనం. వచనం. తర్వాత వారు ఉదయం వేగరమే లేచి యెహోవాకు మొక్కి తిరుగు రామాలోనే తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా తన భార్యగా హన్నాను కూడాను యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్న గనుక హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కానీ నేను యెహోవాకు మొక్కుకొని వీన్ని అడిగి తిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి అర్పించినప్పుడు మొక్కుబడి చెల్లించడానికి పోయిరి. అయితే హన్నా బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధి అగపడు తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకుని వచ్చాను తన పెనిమిటితో చెప్పి ఎల్లకు ఉండను. కాబట్టి ఆమె పెనిమిటని ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నువ్వు వానికి పాలు మాన్పించే వరకు నిలిచిండము, యెహోవా తన వాక్యము స్థిరపరచును గాక అని ఆమెతో అనను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతన్ని పెంచుచుండెను. సమూయేలు ఏలి యొద్దకి తీసుకుని రాబడుట. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడి ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలు తుమ్మిడి పిండెను, ద్రాక్షరసపు తిత్తెను తీసుకొని షిలోహులో మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలి వద్ద తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడిని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటి వాడు యెహోవాకు ప్రతిష్ఠితని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ మగ శిశువుని తీసుకొని ఎక్కడికి వచ్చింది? ఆమె మందిరాన్ని తీసుకొచ్చింది. మందిరాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించింది అక్కడ. మరి ప్రకటన 12లో ఆ మగ శిశువుని కననున్న మగ శిశువుని ఆ స్త్రీ ఎక్కడ తీసుకొచ్చింది? ఇప్పుడు దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రకటన 12లో కూడా ఒక స్త్రీ ఉన్నది. అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సూచన కనబడును. అదేవిధంగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు కింద 12 నక్షత్రములు కిరీటములు ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నెప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకంలో ఇంకొక సూచన కనబడును. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తల 10 కొమ్ములు ఉండును, దాని తల మీద 7 కిరీటములు ఉండును. దానితో కాక నక్షత్రంలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేసును. కననయున్న స్త్రీ కనగానే ఆమె శిశువును మింగి వెళ్ళిన ఘట సర్పం స్త్రీ ఎదుట నిల్చుండును. సమస్త జనములు ఇనుపదండంతో ఏలనైన ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనం యొద్దకు కొనిపోబడును. హన్నా ఎక్కడ తీసుకెళ్ళింది? దేవుని మందిరానికి. మరి ఈ హన్నా ఆ మగ శిశువుని ఎక్కడ తీసుకెళ్తుంది? దేవుని సన్నిధి తీసుకెళ్తుంది. అక్కడ దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు మన గర్భంలో ఉన్నది ఎవరు? మగ శిశువు. హల్లెలూయా. ఏదోను తోటలో ఆదామవ్వలను దేవుడు మొదటి అధ్యాయంలో ఏం చేశాడు? ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. అవునా?
ఫలించి అభివృద్ధి పొందమన్నాడు ఆదాము వలని. ఇప్పుడు ఆదాము పలకగా ఎవరు రావాలి? యేసుక్రీస్తు రావాలి. కానీ అది 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 జరగక మునిపే అపవాది వచ్చి అక్కడ ఆదాము అవ్వలను మోసపరిచాడు. ఇప్పుడు ఆదాము అవ్వలు మోసపరిచినప్పుడు దేవుని యొక్క ప్రణాళికను వాడు 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 విచ్ఛిన్నం చేసినప్పుడు, ఎందుకంటే దేవుడి యొక్క ప్రణాళిక ఏంటంటే పలకబడిన మాట ద్వారా మరి యొక్క మనుషులు రావాలి అక్కడికి. హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా ఎవరు రావాలి? యేసుక్రీస్తు రావాలి. కానీ ఎప్పుడైతే అపవాది వచ్చి ఆ ప్రణాళికను విచ్ఛిన్నం చేశాడో మరలా దేవుడు ఇప్పుడు 4000 సంవత్సరాలు తీసుకున్నాడు. 4000 సంవత్సరాలు తీసుకుని స్త్రీ సంతానం ద్వారా మరలా పలకబడిన వాక్యము ద్వారా యేసుక్రీస్తు భూమిపైకి వచ్చాడు. వచ్చాడా లేదా? 4000 సంవత్సరాల తర్వాత స్త్రీ సంతానం ద్వారా వచ్చాడు. లైంగిక సంబంధం లేకుండా వచ్చాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రకటన 12లో ఒక స్త్రీ ఉన్నది. ఈమె వాక్యం ద్వారా గర్భం ధరించింది. మొదటి రాకల్లో మరియా వాక్యం ద్వారా గర్భం ధరిస్తే, రెండవ రాకల్లో ఉన్న ఈ మరియా, రెండవ రాకల్లో ఉన్న ఈ హన్నా వాక్యం ద్వారా గర్భం ధరించింది. ఆమె యొక్క గర్భంలో పెరుగుతున్న శిశువు అంటే మగ శిశువు. ఎవరు? యేసుక్రీస్తు. మనం ఎవరికి జన్మనిస్తాం? యేసుక్రీస్తుకి జన్మనిస్తాం. ఎప్పుడైతే ఆమె ప్రసవిస్తూ ఉన్నదో ఎర్రని ఘట సర్పము యేసుక్రీస్తు ఎలాగైతే భూమిపైకి వచ్చినప్పుడు అక్కడ హేరోదు పైకి రోమనాత్మ వచ్చి ఆ పిల్లలందరూ సంపించమని ఆజ్ఞించాడో, మోసే పుట్టినప్పుడు ఎలాగైతే ఆజ్ఞించాడో, హల్లెలూయా, దేవుని నామమున మహిమగలను గాక, ఈమె కూడా ప్రసవిస్తున్నప్పుడు ఆ మగ శిశువుకు జన్మనిస్తూ ఉన్నప్పుడు ఈ ఘట సర్పం వచ్చి, హల్లెలూయా, ఆ కననై ఉన్న స్త్రీని, వింటున్నారా, ఆ యొక్క కననై ఉన్న స్త్రీని, ఆ స్త్రీ కనగానే ఆమె శిశువుని మృంగివేయవలనని ఆ ఘట సర్పముని స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములు ఇనుపదండ్రులు ఏళ్ళైన ఒక మగ శిశువు ఆమె కనగా, ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనం వద్దకు కొనుపోబడును. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయును. ఎప్పుడైతే ఆమె ప్రసవించడానికి రెడీ అయిందో ఈ స్త్రీ ఎక్కడికి వెళ్ళిపోయింది? అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అరణ్యంలోకి వెళ్ళిపోవడం అంటే ఏంటి? ఆమె ఎత్తబడింది. ఆమె ఎత్తబడటానికి 2 రెక్కలు ఇవ్వబడ్డాయి. ఇచ్చాడా 2 రెక్కలు? అదే 12వ అధ్యాయంలో 14వ వచనం. అందువల్ల ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగిరినట్లుగా గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడెను. ఇప్పుడు ఆమెకి 2 రెక్కలు ఇవ్వబడ్డాయి. ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన. ఆ 2 రెక్కలు ఇవ్వబడ్డాయి. ఆమె ఎక్కడికి వెళ్ళిపోవడానికి? మధ్యాకాశంలోకి వెళ్ళిపోవడానికి. ఆమె అక్కడ లేఖనం చదివిస్తుంది 6వ వచనం. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిన అచ్చట వారు 1260 దినములు, 1260 దినాలు. 1260 దినాలు అంటే యూదుల క్యాలెండర్ ప్రకారంగా సంవత్సరానికి 360 రోజులు, అంటే 3.5 సంవత్సరాలు. ఆమె ఎక్కడ ఉండబోతున్నది? ఆమె ఎక్కడ ఉండబోతుంది? దేవుడు ఆమెకు ఒక స్థలం సిద్ధపరిచాడు. ఈ స్త్రీకి స్థలం సిద్ధపరిచాడు. ఇప్పుడు ఆమె 1260 దినాలు మధ్యాకాశంలో ఉండడానికి పక్షిరాజు రెక్కలు ఇవ్వబడ్డాయి ఆమెకి. ఆమె కొనుబోబడుతూ ఉన్నది. ఈ దినములో ఏదో ఒక ఉదయమున ఆమె వెళ్ళిపోబోతూ ఉన్నది. ఆమెకు రెక్కలు ఇవ్వబడ్డాయి. కానీ అక్కడ ఘట సర్పం భూమి మీద మాత్రమే పాకగలదు. కానీ ఈమె పట్టుకోవడానికి ఈమె పక్షిరాజు రెక్కలు ఇవ్వబడ్డాయి. దేవుని నామమున మహిమగలను గాక. ఈమె పక్షిరాజు రెక్కలతో ఎగిరిపోతా ఉన్నది. ఈమెను ఎవరు పట్టుకోలేరు. ఘట సర్పం కూడా ఏమీ చేయలేదు. ఘట సర్పం భూమి మీద మాత్రమే చేయగలదు. ఎగిరిపోయేదాన్ని పట్టుకోలేదు. అందుకే ఈమె పక్షిరాజు లెక్కలు ఇవ్వబడ్డాయి. ఈమె ఎగిరిపోతుంది. ఈ దినంలో ఏదో ఒక ఉదయమున 6-9 మధ్యలో వెళ్ళిపోతా ఉన్నది ఆమె. హల్లెలూయా. 15వ వచనం, 12వ అధ్యాయం 15వ వచనం. కావున ఆ స్త్రీ ప్రవాహంకు కొట్టుకొని పోవాలని ఒక సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహంగా ఆమె వెనుక వెళ్ళగెక్కని కానీ
భూమి ఆ స్త్రీకి సహకారే. భూమి కూడా సహకారం చేస్తుంది స్త్రీకి. అంటే నీకు భూమి కూడా సహాయం చేస్తున్నది. ఎలా సహాయం చేస్తుంది భూమి? భూమి నోరు తెరచి ఆ ఘట సర్పం తన నోటి నుండి వెళ్ళగా ఇక్కడ ప్రవాహములు మింగివేసును. అందుచేత ఘట సర్పం ఆగ్రహం తెచ్చుకుని దేవుని ఆజ్ఞ గైకొనుచు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చి ఉన్నవారైన ఆమె సంతానంలో స్నేహించిన వారితో యుద్ధం చేయటగా బయలువెడలి సముద్ర తీరంలో నిలిచాను. భూమి కూడా సహకారం చేస్తుంది స్త్రీకి. అంటే భూమి నోరు తెరుస్తా ఉన్నది. భూమి నోరు తెరవడం అంటే భూకంపాలు రావడం. భూకంపాలు వస్తున్నప్పుడు ఆమె వెళ్ళిపోవడం సిద్ధపడతా ఉన్నది. ఆమె వెళ్ళిపోయే గడి ఆసన్నమైంది. మరి ఇప్పుడు భూమి నోరు తెరుస్తుంది కదా. భూకంపాలు దేనికి సూచన? వధువు వెళ్ళిపోవడానికి సూచన. భూకంపాలు వస్తున్నాయి కదా, సూచన ఏంటి? వధువు ఈ దినములలో ఏదో ఒక ఉదయమున 6-9 మధ్యలో వెళ్ళిపోతా ఉన్నది ఆమె. ఆమె గర్భంలో ఎవరున్నారు? మగ శిశువు. వాక్యం ఎదుగుతా ఉన్నది. ఇప్పుడు వాక్యం పరిపూర్ణతలోకి వస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుని నామమున మహిమగలను గాక. ఇక్కడ హన్నా మగ శిశువుకి జన్మనిచ్చి ఆమె ఎక్కడ తీసుకెళ్ళిందంటే దేవుని మందిరంలోకి. మరి ఈ హన్నా మగ శిశువుకు జన్మనిచ్చి ఈ శిశువుని ఎక్కడ తీసుకెళ్తుందంటే దేవుని సన్నిధికి. ఛాయ, నీడ, నిజ రూపం. హల్లెలూయా. సమూయేలు మగ శిశువు. అందుకే మొదటి అధ్యాయం 2వ అధ్యాయం హన్నా 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 అని రాయబడింది. కానీ హన్నా అదృశ్యమైపోయింది. హన్నా 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 అని రాయబడింది. కానీ తర్వాత హన్నా పేరు లేదు. హన్నా పేరు అక్కడ రాయబడలేదు. హన్నా గురించి ఇక్కడ ఏ స్టోరీ లేదు అక్కడ. హల్లెలూయా. హన్నా ఏమైంది? అదృశ్యమైంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి బ్రైట్ టైప్, ఎందుకంటే అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ఏ బ్రైట్ టైప్ చూసుకున్నా సరే రూతు మరణించిందని ఎక్కడ రాయబడలేదు. వాళ్ళు మరణించారు కానీ రికార్డులో లేదు. హన్నా మరణించింది, రికార్డులో రాయబడలేదు. దేని సాదృశ్యం? ఈ దినముల్లో ఏదో ఒక ఉదయమన ఈ రూత్ వెళ్ళిపోబోతా ఉన్నది. ఈ హన్నా వెళ్ళిపోబోతా ఉన్నది. ఈ అబిగైల్ వెళ్ళిపోబోతా ఉన్నది. ఈమె మరణించదు, ఈమె వెళ్ళిపోబోతా ఉన్నది. దేవుని నామమున మహిమగలను గాక. ఇప్పుడు సమూయేలు వస్తూ ఉన్నాడు. ఇది చివరి క్యారెక్టర్ ఇది. అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ సమూయేలు దేవుని యొక్క మందిరములో పరిచర్య చేస్తూ ఉన్నాడు. 18వ వచనం 12వ వచనం చూడండి. ఇక్కడ 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారు యెహోవా ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయించి వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలిపశువును వధించిన మీదట మాంసం ఉడుగుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకని తీసుకుని వచ్చి బరుసలో కానీ తపేలలో కానీ గోనెలో కానీ కొండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. శిలోహకు వచ్చి ఇజ్రాయేల్ అందరిని వీరు ఇలాగున చేయించి వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వుని దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించి వానితో యాజకునికి వండించుటకై మాంసమిమ్ము ఉడకబెట్టిన మాంసం అతడు నీ వద్ద తీసుకొనడు, వచ్చి పచ్చి మాంసమే కావాలని చెప్పుచూ వచ్చును. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తర్వాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చినని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగూ వద్దు, ఇప్పుడే ఇవ్వలను, లేని ఎడల బలవంతం చేత తీసుకొందునను. అందువల్ల జనులు యెహోవాకు నైవేద్యం చేయటం అసహ్యపడుటకు ఆ యవ్వనుల కారణమైరి. ఇక్కడ ఏలీ ఉన్నాడు యాజకుడు. ఏలీ ఉన్నప్పుడు ఏలీకి 2 కుమారులు, హోప్ని, ఫినహాస్. ఈ ఏలీ యొక్క కుమారుల యొక్క ప్రవర్తన సరిగా లేదు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే చేయరాని కార్యాలు చేస్తున్నారు. వీళ్ళు దేవుని యొక్క యాజకుల కుమారులుగా ప్రవర్తించట్లేదు. హల్లెలూయా. యాజకుల యొక్క కుమారులుగా ప్రవర్తించట్లేదు, జనులను దోచుకుంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ స్త్రీలను వాళ్ళు స్త్రీలతో సైనిస్తూ ఉన్నారు.
వాళ్ళ ప్రవక్తను ఏమాత్రం బాగలేదు. యాజకుడి యొక్క కుమారులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించట్లేదు వాళ్ళు. అర్థమవుతుందా? హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడ ఉంటే ఆమె ఏం చెప్పండి. ఎందుకంటే స్త్రీలతో శయనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏలి యొక్క కుమారులు తగినట్టుగా ప్రవర్తించట్లేదు ఇక్కడ. అయితే 3వ అధ్యాయం ఇలా సెలవిస్తూ ఉన్నది. దానికి వెళ్ళే ముందుగా 26వ వచనం, 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. బాలుడైన సమూయేలు ఇంకా ఎదుగుచు మనుషుల దయందును యెహోవా దయందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ సమూయేలు దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? అయితే హోప్ని ఫినెహాసులు ఇక్కడ వాళ్ళు చంపబడతా ఉన్నారు. అలాగే ఏలీ కూడా చంపబడతా ఉన్నాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. 4వ అధ్యాయంకి వచ్చేసరికి వీళ్ళు చంపబడతా ఉన్నారు. ఏలీ మరణిస్తున్నాడు. హోప్ని ఫినెహాసు మరణిస్తూ ఉన్నారు. ఇక్కడ అందరు ఇక్కడే ఉన్నారా? ఏలీ ఎవరంటే పోపై ఉన్నాడు. హోప్ని ఫినెహాసు ఎవరంటే క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు. హల్లెలూయా. ఏలీ పోపై ఉన్నాడు. హోప్ని ఫినెహాసులు క్యాథలిక్, ప్రొటెస్టెంట్లు. క్యాథలిక్, ప్రొటెస్టెంట్లు ఐక్యమైపోయారు. వీళ్ళు ముగ్గురు మరణిస్తూ ఉన్నారు. 7వ బోర కింద ఏం జరుగుతుంది? 7వ బోరనే 3వ ప్రపంచ యుద్ధం. అక్కడ రోమన్ క్యాథలిక్ అలాగే సంఘ శాఖలందరూ WCCగా ఏర్పడి, అది మరి ప్రపంచ సంఘ సమాఖ్యలుగా ఏర్పడింది WCC. అది మరి 7వ బోర కింద అక్కడ పోప్ అక్కడ 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 రోమన్ క్యాథలిక్ తిరిపించబడతా ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ 7వ బోర జరుగుతూ ఉన్నది. 6వ బోరకి 7వ బోరకి మధ్యలో హన్నా ఉంది. ఇక్కడ హన్నా ఏం పొందుకుంటా ఉన్నది? హన్నా వాక్యం ద్వారా గర్భం ధరించింది. హన్నా మగ శిశువుకి జన్మనిస్తూ ఉన్నది. దేవుని నామమున మహిమ కలుగును గాక. చిత్రాన్ని చూడగలుగుతా ఉన్నారా మీరు? ఛాయలో నీడలో ఇప్పుడు నిజ రూపంలో. ప్రకటన 10లో ఎవరున్నారు? హన్నా ఉన్నది. హన్నా వాక్యం ద్వారా గర్భం ధరించింది. 6వ బోరికి 7వ బోరికి మధ్యలో ప్రకటన 10 ఉన్నది. ప్రకటన 10లో ఎవరున్న? బలిష్ఠైన దూత ఉన్నాడు. 7వ దూత ఉన్నాడు. ఒక స్త్రీ ఉన్నది అక్కడ. యోహాను వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. అక్కడే వధువు ఉన్నది. అక్కడ వధువు ఎవరో కూడా హన్నాయి ఉన్నది. ఆమె వాక్యం ద్వారా గర్భం ధరించింది. ఆమె పిక్చర్ అర్థమవుతా ఉన్నదా? 7వ బోర్లో వాళ్ళు మరణిస్తూ ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు మరణించే ముందు హన్నా మగ శిశువుకి జన్మనిస్తూ ఉన్నది. అంటే 7వ బోర జరగక మునిపే ఈమె మగ శిశువుని మందిరాన్ని తీసుకెళ్ళిపోతుంది. పిక్చర్ అర్థమవుతుందా ఉందా మీకు? హల్లెలూయా. ఈమె మగ శిశువుని మందిరాన్ని తీసుకెళ్ళిపోబోతా ఉన్నది. ఎక్కడ తీసుకెళ్తా? దేవుని యొక్క సింహాసనం దగ్గర తీసుకెళ్తా ఉన్నది. ఇక్కడ ఎలాగైతే ఆమె మందిరాన్ని తీసుకొచ్చిందో, ఈ హన్న ఆ మగ శిశువుని తీసుకుని మందిరాన్ని తీసుకెళ్ళిపోబోతా ఉన్నది. అర్థమైందా పిక్చరు? హల్లెలూయా. ఇప్పుడు సమూయేలు దేవుని యొక్క మందిరంలో మరొక పిక్చర్ చూపిస్తాను మీకు. సమూయేలు దేవుని యొక్క మందిరంలో దిగుతూ ఉన్నాడు. అయితే ఏలీ ఇక్కడ మంద దృష్టి కలిగి ఉన్నాడు. 3వ అధ్యాయం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అందరు ఇక్కడ ఉన్నారా? ఆ దినములో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా దర్శించడం లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను. ఇప్పుడు ఏలీ మంద దృష్టి కలివాడు ఉన్నాడు. ఇక్కడ మరొక పిక్చర్ చూపిస్తా ఉన్నాను. ఏలీ దేనికి సాదృశ్యం అంటే లవోదికేకి. కన్ను దృష్టి పోయింది ఇక్కడ. గుడ్డితనం ఇక్కడ ఏలీకి. హల్లెలూయా. కానీ ఒక బాలుడు ఎదుగుతూ ఉన్నాడు అక్కడ. పెంతెకోస్తు స్టార్ట్ అయింది 1906లో. అజుస్టా స్ట్రీట్లో స్టార్ట్ అయింది పెంతెకోస్తు ఉద్యమం. పెంతెకోస్తు ఉద్యమం జరుగుతున్నప్పుడే 1906 నుండి 1946 వరకు పెంతెకోస్తు ఉద్యమం జరుగుతూ ఉన్నది.
ఆ పెంతెకోస్తు ఉజ్జీవంలో ఒక సమయాలు వచ్చాడు. అక్కడ సమయాలు ఎదుగుతా ఉన్నాడు. అక్కడ ఏలీ కనుదృష్టి పోగొట్టుకున్నాడు, ఏలీ గుడ్డివాడైపోయాడు అక్కడ. కానీ యెహోవా వాక్కు వచ్చుట అరుదు. 7 సంఘకాలాలలో దర్శనం లేదు. హల్లెలూయా. కానీ 7వ సంఘకాలం అయిన తర్వాత ఇప్పుడు యెహోవా వాక్కు వచ్చుట చాలా అరుదు. ఏంటి వాక్కు? యెహోవా వాక్కు ఏంటి? దర్శనం. ఎక్కడైతే దేవోక్తి ఉంటుందో, దేవోక్తి ఎక్కడైతే లేదో అక్కడ జనులు నశిస్తారని ఉన్నది. సామెతల గ్రంథం 29వ అధ్యాయం, సామెతల గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనం. అదొకసారి ఇంగ్లీష్లో చూడండి. అది దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. కానీ ఇంగ్లీష్లో చాలా బాగుంది అది. వేర్ దెర్ ఇస్ నో విజన్ ద పీపుల్ పెరిష్. ఎక్కడైతే దర్శనం లేదో అక్కడ ప్రజలు నశించెదరు. ఎక్కడైతే దర్శనం లేదో అక్కడ ప్రజలు నశించెదరు. దేవుని నామమున మహిమ గాక. ఏంటి దర్శనం? దేవుని ప్రవక్త అన్నాడు, అంత్యకాలమందు దేవుని యొక్క స్వరం అనే వర్తమానంలో ప్రవక్త అన్నాడు, ఇది ఎంతో అసాధారణమైన సమయం. లేఖనంలో ఎక్కడి నుండి మనం మాట్లాడుచున్నామో ఆ గ్రహింపుకు మనం కలిగి ఉన్నామో అది ఎలా చెప్పినది, సమూయేలు యొక్క దినాల్లో ఎటువంటి బహిరంగ దర్శనం లేదు. కాబట్టి 63వ సంవత్సరం జనవరి 20 అంత్య దినములందు దేవుని స్వరం 21వ పారాగ్రాఫ్ చదువుతా ఉన్నాను నేను. చూడండి, ఎక్కడైతే దర్శనం లేదో అక్కడ జనులు నాశనమగుదురు అని బైబిల్ చెప్పుచున్నది. మనం తప్పకుండా ఒక దర్శనం కలిగి ఉండాలి. దర్శనము ప్రవక్తల యొద్దకు మాత్రమే వచ్చును. మరి అది వారితో మాట్లాడబడిన ప్రభు యొక్క వాక్యమై ఉన్నది. దర్శనం ఎవరి దగ్గరికి వస్తుంది అంటే వాక్యము ప్రవక్త యొద్దకు వస్తుంది. మరి ఎక్కడైతే దర్శనం లేదో అక్కడ ప్రజలు నాశనం అవుతారు. ఎక్కడైతే దర్శనం, విజన్, ఏ సేవకుడికైతే విజన్ లేదో ఆ సంఘం నశిస్తుంది. ఒక సేవకుడికి విజన్ ఉండాలి. విజన్ వాక్యం ఎవరి యొద్దకు వస్తుంది? ప్రవక్త యొద్దకు వస్తుంది. ప్రవక్తకి యొద్దకి ఏ వాక్యం అయితే వచ్చిందో ఆ విజన్ అనేది ఈ యొక్క సేవకుడు కలిగి ఉండాలి. ఈ 5 రకాల పరిచర్యలో ఉన్నవాడు కలిగి ఉండాలి. అప్పుడే ఆ సంఘము కట్టబడుతుంది. అది ఎక్కడైతే దర్శనం లేదో, ఎక్కడైతే 7 ముద్రల యొక్క వర్తమానం విప్పబడట్లేదో ఆ సంఘం నశిస్తుంది. ఏంటి కాలపు వర్తమానం? వాక్యం తెరవబడుట, ముద్రల తెరవబడుట. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ కాలపు వాక్యం ఏంటి? 7వ సంఘానికి 7వ దూత విల్లంబరణ అక్కడితో అయిపోలేదు. ఈ కాలము యొక్క క్రీమ్, ఈ కాలం యొక్క వర్తమానం అదేంటి? ఆ వర్తమానం 7 సంఘకాలాలు, 7 ముద్రలు, 7 పాత్రలు, దానియేలు 70 వారాలు, 7 బోర్లు, ప్రకటన గ్రంథం అంతా తెరవబడడం. ప్రవక్త చేంజ్ చేశాడు. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు పూర్తి వాక్యం తెరిచాడు ఆయన. వాక్యం తెరబడిన కాలంలో ఉన్నాం. అదే దర్శనం ప్రవక్తకే దర్శనం అయితే ఉన్నదో అదే దర్శనం సేవకుడు కలిగి ఉండాలి. 5 రకాల పరిచర్యలో ఉన్నవాడు కలిగి ఉండాలి. ఎక్కడైతే దర్శనం ఉన్నదో అక్కడ సంఘం కట్టబడుతుంది. ఎక్కడైతే దర్శనం లేదో ఆ సంఘం నాశనం అవుతుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇక్కడ సమూయేలు కాలానికి వచ్చేసరికి యెహోవా వాక్కు వచ్చుట అరుదు. న్యాయాధిపతుల గ్రంథంలో 7 సంఘకాలాల్లో న్యాయాధిపతి వస్తున్నాడు, వెళ్తున్నాడు. ప్రజలు ఉద్యమంలోకి వస్తున్నారు, పడిపోతూ ఉన్నారు. ప్రజలు మళ్ళా న్యాయాధిపతి వచ్చినప్పుడు మళ్ళా ప్రజలు ఉద్యమంలోకి వస్తున్నారు. న్యాయాధిపతి వెళ్ళిపోయినప్పుడు ప్రజలు మళ్ళీ చల్లారిపోతున్నారు. కానీ ఈ కాలం అలాంటిది కాదు. సమూయేలు కాలానికి వచ్చేసరికి హల్లెలూయా దర్శనం వచ్చుట అరుదు.
దర్శనం ప్రవక్తలు మాత్రమే వచ్చును. ఏలి ఒక ప్రవక్త కాడు. ఏలి ఒక ప్రవక్త కాడు. ఏలి ఒక యాజకుడు. మరి అతడు వృద్ధుడగుచు కళ్ళు మందగిలిచున్నవి. మరి తేటగా అతడు చూడలేకుండును. అతడు పెద్ద ఆకారం కూడా చూడలేకుండును. మరియు అతడు ప్రభు యొక్క పనిని అసంపూర్ణంగా జరిగించడం ఆరంభించను. ఏలి ఎవరు? ఒక రకంగా రాయ్ డేవిస్ ఏం చేస్తూ ఉన్నాడు? స్త్రీలను అభిషేకిస్తూ ఉన్నాడు. మరి ఆ కాలంలో ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు. సమూయేలు ఏం చేస్తూ ఉన్నాడు? సమూయేలు ఏలి యొక్క సమస్యకు గుడ్ బై చెప్పాడు. రాయ్ డేవిస్కి గుడ్ బై చెప్పాడు. దాంట్లోంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు బాప్టిస్ట్ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు హల్లెలూయా, మీరు పట్టుకోగలుగుతున్నారా? మరి నేటి దినములో ఉన్నట్లుగా అది ఉన్నది. 23వ పారాగ్రాఫ్. నేటి దినంలో అది ఉన్నట్లుగానే ఉన్నది. సంఘము సమస్త మరి శాఖలు అవి చాలా కాలం నుండి రంగంపై ఉన్నవి. అయినప్పటికీ వారు నిర్జీవంగానే ఉన్నారు. నేడు దేవుని స్వరం మన మధ్య వినబడి మనలను వెనుకకు తీసుకురావాల్సిన అవసరత ఉన్నది. దేవుని స్వరం మన మధ్యలో వినబడి మనల్ని వెనక్కి తీసుకురావాల్సిన అవసరత ఉన్నది. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మీరు ఆమె చెప్తే నేను ముందుకు వెళ్తాను. మరి ఏలి చూడండి, ఏలి పండుకొని ఉండను. అతడి కనుదృష్టి మందగిలి అతడు ఒక యాజకుడు. మరి ప్రభు యొద్ద నుండి వారికి ఎటువంటి బహిరంగ దర్శనం లేదు. మరి అదే గొప్ప అవసరం. మరియు 26వ పారాగ్రాఫ్ ఇలా అంటున్నాడు ప్రవక్త, నేడు సంఘం ఉండకూడని స్థితిలో ఉండడం ఒక కారణం ఉన్నది. అదేదనగా అనేక స్వరాలు దానికి వినబడుచున్నవి. సంఘానికి అనేక స్వరాలు వినబడతా ఉన్నాయి. దేవుని స్వరం వినబడకుండా అనేక స్వరాలు దాన్ని ఆకర్షించుచున్నవి. చాలామంది వారి మధ్య దేవుని యొక్క స్వరం నేరుగా వారితో మాట్లాడడం వినుచున్నను. అది వారికి చాలా సంశబ్దంగా ఉన్నది. దేవుని స్వరం వినబడుతున్నా కానీ చాలా సంక్షిప్తంగా ఉన్నది. వారు కనీసం దాన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకనగా అది వారికి ఒక పరాయి స్వరంగా ఉండను. ఆ దినము యొక్క స్వరముల పైన వారు తమకు తాము బహుగా కేంద్రీకృతం చేసుకొని ఉన్నారు. ఇప్పుడు నువ్వేం స్వరం వింటున్నావో చూసుకో. దేవుని స్వరమా, విభిన్న స్వరాల? యూట్యూబ్లో వచ్చే విభిన్న స్వరాలు, ఆ యూట్యూబ్లో వచ్చే ఆ యొక్క చెత్త ఏంటి? విభిన్న స్వరాలు అవి. కానీ దేవుని స్వరం ఏంటో నువ్వు గుర్తుపెట్టాలి. కానీ సమూయేలు కాలానికి వచ్చేసరికి దేవుని యొక్క స్వరం వచ్చుట అరుదు. కానీ దేవుని యొక్క స్వరం వచ్చింది ఆ కాలంలో. హల్లెలూయా, దేవుని నామమున మహిమగలను గాక. దాన్ని పట్టుకోగలగటమే సంఘం యొక్క బాధ్యత. 28వ పారాగ్రాఫ్. మళ్ళీ తిరిగి నేడు కూడా అదే విధంగానే ఉన్నది. ప్రవక్త దేన్ని తీసుకుని దేన్ని బోధిస్తున్నాడు? ప్రవక్త సమూయేలు యొక్క గ్రంథం 3వ అధ్యాయం తీసుకుని మొదటి సమూయేలులో దేన్ని తీసుకుని దేన్ని బోధిస్తున్నాడు? ఆయన ఈ దినాలకు తీసుకొస్తా ఉన్నాడు. దేవుని స్వరం వేరు స్వరాలు అనేకములు ఉన్నవి. మరి దానిని మనకిచ్చేదని దేవుడు మన వాగ్దానం చేసిన ఎడల, దేవుని స్వరములకు భిన్నముగా ఇతర అనేక స్వరాలు వినబడిన ఎడల మనలను గందరగోళపరచుటకు అది ఖచ్చితంగా శత్రువు స్వరమై ఉండను. దేవుని స్వరం పలకబడినప్పుడు శత్రువు దాన్ని అర్థం చేసుకోనకుండా చేయదు. దేవుని స్వరం వస్తున్నప్పుడు శత్రువు ఏం చేస్తాడంటే దాన్ని అర్థం చేసుకోకుండా చేయడమే వాడి పని. ఇప్పుడు మీరు పరీక్షించుకోండి, ఏ స్వరం నువ్వు వింటున్నావు? దేవుని స్వరం వింటున్నావా, విభిన్న స్వరాలు వింటున్నావా? నేను నెమ్మదిగా బోధిస్తూ ఉన్నాను. ఏ స్వరం? దేవుని స్వరం ఏంటి, శత్రువు యొక్క స్వరం ఏంటి? ఏ స్వరం పడితే ఆ స్వరం వినేది కాదు. ఒరిజినల్ వాయిస్ పెట్టాడు దేవుడు ప్రవక్త. ఈ కాలానికి దేవుడు ఒక ఒరిజినల్ వాయిస్ పెట్టాడు ఆయన. ఈ కాలానికి దేవుడు ఒక స్వరం పెట్టాడు ఆయన. ఈ కాలానికి దేవుడు ఒక స్వరాన్ని పెట్టాడు. ఆ స్వరం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రవక్తలో నుండి వచ్చింది. అర్థమవుతుందా? ప్రవక్తలో నుండే దేవుడి స్వరం వచ్చింది. అది వాయిస్ ఆఫ్ గాడ్. అది దేవుడి యొక్క స్వరం. అదే ఒరిజినల్ వాయిస్ అయి ఉన్నది. అది ఆ స్వరాలను వినాలి. ఇప్పుడు విభిన్న స్వరాలు కాదు,
శత్రువు నిన్ను సందిగ్ధంలో పడేస్తాడు. దేవుని యొక్క స్వరం అర్థం కాకుండా చేయడమే శత్రువు యొక్క పని. కానీ నిజమైన విత్తనం అనేది దేవుని యొక్క స్వరాన్ని పట్టుకుంటుంది. చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి ఇందులో, కానీ నేను అంశంలో తీసుకెళ్తాను, కానీ ఇక్కడ ఆగాలి. 29వ పారాగ్రాఫ్. మరి సరిగ్గా ఏలి మరి సమూయేలు వలె ఉండటం మనం గమనించగలం. పిలిచినది నిశ్చయంగా దేవుడని ఏలి గుర్తించాడు, కానీ అది ఖచ్చితంగా ఏలి యొక్క దైవ దూషణ అయి ఉన్నది. ఎందుకనగా దేవుని యొక్క స్వరం సమూయేలుతో మాట్లాడుచుండెను. అది ఏలి యొక్క పొరపాట్లు సమూయేలుకు చెప్పుచుండెను. అది ఏలి పెంపకములో లోపములు అతనికి చెప్పుచుండెను. ఏలి తన పిల్లలను బుజ్జగించడం తప్పని దేవుడు చెప్పుచుండెను. వారు అక్రమంగా డబ్బును అర్పణల మాంసం తీసుకొని చుండరి, అది సరైనది కాదు. వారు దేవుని యొక్క వాక్యములకు భిన్నముగా తప్పుడు కార్యములు చేయుచుండరి. హల్లెలూయా. ఏలి యొక్క తప్పిదాలు ఏంటో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు ప్రవక్త అయిన సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ 31వ పారాగ్రాఫ్. ఈరోజు భూమిపై చాలా స్వరాలు ఉన్నవి. అది ఖచ్చితంగా ఒక కఠినమైన సంగతి. ఎందుకనగా అది సహజాతీతమైన స్వరమును చంపివేస్తూ ఉన్నది. ఒకసారి ఆమేన్ చెప్పండి. అది సహజాతీతమైన స్వరం చంపివేస్తున్నది. ఎంతో జ్ఞానయుక్తమైన స్వరములు అనేకములు ఉన్నవి. అధిక తెలివితేటల గల బలవంతుల యొక్క గొప్ప స్వరాలు ఉన్నవి. వారి యొక్క తెలివితేటల వల్ల చివరికి దేశములు సహితం వణికింపచేయగలరు. వారు రాత్రికి రాత్రి అంత గొప్ప మేధస్సు సంపాదించలేదు. వారు తమ మేధస్సు ద్వారా దేశములు వణికించగలరు. సంఘ శాఖలన్నిటినీ ఒక తాటిపైకి తేగలరు. గొప్ప కూటములు పెట్టగలరు అందముగా. అయితే వీటన్నిటిని బట్టి ఒకడు కొంచెం సందేహపడును. వీటిని సాధించిన విధానం బట్టి, అవి అభివృద్ధి అయిన విధానం బట్టి వారి గందరగోళపరచవచ్చును. వారికి తికమక పెట్టుట ఒక విచాలును. మరి పైకి లేచున్న అనేక స్వరాలు ఉన్నవి. మరి అవి ఈ సంగతులు చేయొచ్చు. దేవుని స్వరం నిజమైన స్వరంలోకి ఎక్కడో వెనక్కి నెట్టివేయబడిలాగా విచేయును. ఈరోజు పరిస్థితి అలా లేదా? హల్లెలూయా. విభిన్న స్వరాలు ఉన్నవి. అవి ఎంతో మనసులను ఆకర్షిస్తూ ఉన్నాయి. ఏంటి? సంఘ శాఖలు విభిన్న స్వరాలు, మెసేజ్లు విభిన్న స్వరాలు. ఒరిజినల్ వాయిస్ ఎక్కడి నుంచి రావాలి? ప్రవక్త దగ్గర నుంచే రావాలి. ప్రవక్తదే ఒరిజినల్ వాయిస్. ఎవడు బోధించినా అందులోంచే బోధించాలి. ఎవడు చెప్పినా ఆ స్వరంలోంచే బోధించాలి. ప్రవక్త స్వరంలో నుండే బోధించాలి. సొంత స్వరాలు ఎక్కడా లేవు. ఉన్నది ఒకే ఒక స్వరం. అదే వాయిస్ ఆఫ్ గాడ్. అదే దేవుడి స్వరమై ఉన్నది. అది మరి నువ్వే స్వరం వింటున్నావు? ఏ స్వరము నీ చెవిలిస్తున్నావు ఇప్పుడు? ముప్పై 32వ పారాగ్రాఫ్. మరి దేవుని స్వరము అని వారు చెప్పేదారు. అది దేవుని స్వరం అని మేము ఎలా తెలుసుకొనగలం? ఎలాగనగా నేడు అది ఒక రుజువు చేయబడిన ప్రవక్తలో ఉండెను. దేవుని స్వరం అని ఎలా తెలుస్తుంది? రుజువు చేయబడిన ప్రవక్త. అగ్ని స్తంభము ద్వారా, మేఘ స్తంభము ద్వారా రుజువు చేయబడిన ప్రవక్త. అందరు ఇక్కడ ఉంటే ఆమేన్ చెప్పండి. వర్తమానం ఇంటికి వెళ్ళి చదవచ్చు. వాక్యం వచ్చినప్పుడు ఆమేన్ చెప్పాలి. వాక్యం వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి. రుజువు చేయబడిన ప్రవక్త. రుజువు చేయబడిన ప్రవక్తలోనే ఒరిజినల్ వాయిస్ ఉంటుంది. మిగతావన్నీ అబద్ధ స్వరాలు. అది వినటానికి చాలా వినసబ్బుగా ఉంటుంది. దేవుడి స్వరం ఎలా గుర్తుపెట్టగలం? అగ్ని స్తంభము ద్వారా, మేఘ స్తంభము ద్వారా రుజువు చేయబడిన ప్రవక్త యొక్క స్వరం. ప్రవక్త స్వరంలోనే దేవుడి స్వరం. ప్రవక్తలు ఎవరి స్వరం అంటే దేవుని స్వరం ఉంటుంది. అందుకే ప్రవక్త అలా ఏమన్నాడు? మోసే ఇలాగ సెలవిస్తున్నాడు కాదు, సమూయేలు ఇలా సెలవిస్తున్నాడు కాదు, హెజ్కేలు ఇలా సెలవిస్తున్నాడు కాదు, దానియేలు ఇలా సెలవిస్తున్నాడు కాదు, బ్రహ్మ ఇలా సెలవిస్తున్నాడని కాదు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు.
అది దేవుడి స్వరం, అది రుజువు చేయబడే స్వరం. అది ఈరోజు అదే దేవుని స్వరం అని మేము ఏ విధంగా తెలుసుకున్నదు? ఎలాగనగా అది ప్రవక్త యొద్దకు వచ్చిన వాక్య బయలుపాటును బట్టి తెలుసుకోగలము. అందుని బట్టి దేవుని ప్రవక్త అని చెప్పగలము. మరి ఒక నిజమైన దేవుని స్వరం మాత్రమే నిజమైన జీవించున్న సహజాతీతమైన దేవుణ్ణి ఆయన యొక్క సహజాతీతమైన వాక్యంతో, నిజవాక్యం యొక్క సహజాతీతమైన బయలుపాటుతో వెనక్కి తీసుకుని వచ్చాను. అప్పుడు అది దేవుని స్వరం అని మనం తెలుసుకోగలం. ఎందుకనగా ఆ సహజ వేరే ఇతర పరిమాణంలో ఇతరమైనవి చాలా ఉన్నవి, దాని దరిదాపుగా అవి చంపివేయను. కానీ గుర్తుంచుకోండి, అది మెరియను, అది ముందుగా వచ్చును, అది దాన్ని చేయను. 33వ పారాగ్రాఫ్. ఇప్పుడు రాజకీయ ప్రపంచంలో నేడు ఒక స్వరం ఉన్నది, అదొక గొప్ప స్వరం. మరి జనులు పరిపూర్ణంగా రాజకీయ సంబంధమైన గొప్ప దినమును వారి యొక్క సంఘములోను మరి అన్నిటిలో అవి కలిసిపోయినవి. సంఘము రాజకీయం ఐక్యమైందా? చాలాసార్లు ఈ మధ్య మనం చూస్తున్నాం, నిజానికి సంఘములో దేవుని స్వరం కన్నా రాజకీయ స్వరం బలంగా ఉన్నది. ఈ అమెరికా ప్రజలు ఇప్పుడు ఏమి చేస్తున్నారు? దాన్ని ఎన్నడూ చేసి ఉండలేదు. చూసారా? వారు ఎన్నడూ చేసి ఉండేవారు కాదు. దేవుని యొక్క స్వరం సంఘంలో సజీవంగా ఉన్నట్లయితే వారెన్నడూ ఆ తప్పిదములు చేసి ఉండేవారు కాదు. సంఘంలో ఉండవలసిందేంటి? దేవుని స్వరం, రాజకీయ స్వరం కాదు. కానీ ఈ దినమున భూమిపైన దేవుని స్వరం కన్నా రాజకీయ స్వరం బలంగా ఉన్నది. ఎంతవరకు అంటే జనులు ప్రఖ్యాతి కొరకు, విద్య కొరకు, రాజకీయ శక్తి కొరకు క్రైస్తవ జన్మ హక్కును అమ్మివేసుకుని ఉన్నారు. చూచుటకు అది చాలా సిగ్గుగా ఉన్నది. మన దేశం దేని మీద నిర్మించబడిందో, దేనిపైన నిర్మించబడినదో దాన్ని విస్మరించి జనులందరూ వెనక్కి తిరిగి మరలా ఇతర దేశములు విడిచిపెట్టిన దాని కొరకు ఓటు వేసి ఉన్నారు. అమెరికా దేశం ఏం కలిగి ఉందో నేను చెప్పాను, అది మత స్వేచ్ఛని కలిగి ఉండాలనే బయటకు వచ్చింది. అది ఆ రోమన్ క్యాథలిక్ నుంచి వెదిరించి బయటకు వచ్చింది. అది మరలా రోమన్ క్యాథలిక్ని తీసుకొచ్చి వైట్ హౌస్లో కూర్చోబెట్టింది, రాజకీయం తీసుకొచ్చింది. అదే ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఉంటున్నారా? దేవుని స్వరం నిన్నేం చేస్తుంది? ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. దేవుని ప్రవక్త అంటున్నాడు, యాభై ఏడవ పారాగ్రాఫ్ ఇలాగంటున్నాడు ప్రవక్త. ఫిన్లాండ్లో ఆ రోజు చిన్న బాలుడు మరణం నుండి లేచినప్పుడు, ఎక్కడైతే ఆ చిన్నవాడు మరణం నుండి లేచి ఉన్నాడో మరి అక్కడి నుండి వారు నన్ను 3 వీధుల అవతలకి తీసుకుని వెళ్ళారు. కమ్యూనిస్ట్ సైనికులు, ఆ రష్యన్లు తమ రష్యన్ వందనంతో అక్కడ నిలబడి ఉన్నారు. మరి కన్నీళ్ళు వారి చెంపల నుండి కారుచున్నవి. చనిపోయిన వారిని లేపే దేవుడిని మేము స్వీకరించేదము అని వారు అన్నారు. క్యాథలిక్ మరియు లూథరన్ మరియు సంఘ శాఖలన్నిటి యొక్క నిర్లక్ష్య ఫలితమే కమ్యూనిజం. కమ్యూనిజం ఎలా వచ్చింది? క్యాథలిక్ వల్లే వచ్చింది. అమెరికాలో కమ్యూనిజం రావడానికి కారణం ఏంటంటే క్యాథలిక్కులు. ప్రజల దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు వసూలు చేసుకోవడం, ప్రజల్ని ఇబ్బందులు పాలు చేయడం, వాళ్ళు బానిసలుగా చూడడం, దాని నుంచే కమ్యూనిజం పుట్టుకొచ్చింది. మరి వారు జనుల యొద్ద నుండి ధనవంతుని తీసుకుని శాఖలు నెలకొల్పుచు మరి జనులకు ఏమీ లేకుండా చేసిరి. అలాగే వారు మిగతా ప్రజల వల్ల జీవించిరి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. రష్యాకు అవసరమైనంత ఏమనగా ప్రభు యొక్క వాక్యంతో రంగం మీదకి నిలిచి వారు నోరు మూయించగలిగిన ఒక ప్రవక్త వారికి కావాలి. అప్పుడు ఆ 90% జయించబడేదరు. దేవుని ప్రవక్త అంటున్నాడు 62వ పారాగ్రాఫ్. ఎన్నో భీకరమైన స్వరాలు ఉన్నవి. అక్కడ ఒక అబద్ధ ప్రవక్త స్వరం కూడా ఉన్నది. అది భయంకరమైన స్వరం. ఒకడు తనకు తాను ప్రవక్తని పిలుచుకొని చుండెను. అది భయంకరమైన స్వరం. నిజానికి ప్రవక్త అనగా ప్రసంగికుడు. ప్రవక్త అనే ఆధునికమైన పదానికి సంపూర్ణమైన అర్థం ప్రేరేపణ కింద ప్రసంగించేవాడు. అక్కడ ఒక మనుషుడు ఉన్నాడు. అతను నిలబడి తనకు తాను ప్రవక్తని పిలుచుకొనుచు దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క సత్యమును తిరస్కరించుండును. స్వరములు అనేకములు ఉన్నవి.
హల్లెలూయా. స్వరములు అనేకములు ఉన్నవి. కానీ దేవుని ప్రవక్త ఎలా అంటున్నాడు? అందరు ఇక్కడే ఉన్నారా? అంశంలోకి వెళ్ళే ముందు జస్ట్ 2-3 పాయింట్లు నేను చదివి వినిపిస్తాను. మెయిన్ పాయింట్స్లో నేను వినిపిస్తాను. 71వ పారాగ్రాఫ్. ఇలాంటి అనుకరణలు, అబద్ధ స్వరములు, అబద్ధ ప్రవక్తలు, ఇటువంటివి ఇతరమైన అన్నయు లేచినని యేసు చెప్పెను. నా స్వరమును విని మరియు నన్ను వెంబడించి వారు ఆయన వాక్యమై ఉన్నాడు. వినుము. ఈ స్వరములన్నిటిలో ఈరోజు మనకు ఆయన ఆజ్ఞ నేను మీకు చెప్పి ఉన్నాను. వాటిని అన్నిటిని తీసుకొని వచ్చేటకు గంటల సమయం పట్టును. మరియు ప్రజలది గందరగోళంగా ఉన్నది. అది దయనీయమైన సంగతి. మరి దీని తర్వాత మీకు 2 అవకాశం లేదు. దాన్ని మీరు ఇప్పుడే తీసుకొనవలసి ఉన్నది. ఈ రాత్రి మీకు అవకాశం ఉండకపోవచ్చు, రేపు మీకు అవకాశం ఉండవచ్చును. అది ఇప్పుడే సమయం. శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వలె నా స్వరం వినినప్పుడు మీ హృదయం కఠినపరుచుకొనుకుడి. ఇప్పుడే సమయం. ఏ మనుషుడైనా వినుటకు ఇదే సరైన సమయం. అటువంటి గందరగోళం మధ్య కూడా ఆయన స్వరం ఇంకనూ ఉండెను. ఆయన ఇంకనూ స్వరం కలిగి ఉన్నాడు. ఎందుకు? ఆయన స్వరం సదా నిలుచును. అది అక్కడ ఇలా ఉన్నది. ఆకాశం భూమి గతించినా కానీ నా మాటలు ఏమాత్రం గతించవు. ఎంత గందరగోళం ఉన్నా స్వరం అక్కడే ఉన్నది. విభిన్న స్వరాలున్నా దేవుని స్వరం ఇక్కడే ఉన్నది. టేపుల రూపంలో ఉన్నది, పుస్తకాల రూపంలో ఉన్నది. దేవుడి స్వరం ఎన్నడూ మారదు. భూమాకాశాలు గతిస్తాయి కానీ ఆయన మాటలు గతించమన్నాడు ఆయన. మరి నువ్వే స్వరం వింటున్నావు ఇప్పుడు? ఒరిజినల్ వాయిస్, అది దేవుని యొక్క స్వరం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉందండి. 74వ పారాగ్రాఫ్లో ప్రవక్త ఎలా అంటున్నాడు? కానీ ఒకరోజు అతడు తన భార్య యొక్క స్వరాన్ని విన్నాడు. ఎవరు? యోబు. కొద్దిసేపటి వరకు నేను దాన్ని విడిచిపెట్టడం మంచిది. అతడు ఆ తప్పుడు స్వరాన్ని విని ఉన్నాడు. ఆమె అతడి భార్యే కావచ్చు. ఈ భూమిపై అతడు కలిగి ఉన్న సన్నిహిత సంబంధం గల వ్యక్తి ఆమె. యోబు వలె అంతం ఎందుకు చేయకుండాను? నీవు బుద్ధిహీనురాలు వలె మాట్లాడుచున్నావని ఆదాము సరిగా లేదు ఇక్కడ. హల్లెలూయా. సరే చూడండి ఇక్కడ. ఒకవేళ అలాగన్నట్లయితే మానవ జాతి అంతా మరణించడానికి బదులుగా జీవించుండును. మానవుని కాలగతులు మార్చివేసను. కానీ దేవుని స్వరం విని దానితో అతడు సహవాసం కలిగి ఉండు. కానీ అతడు వెనుకకు తిరిగినప్పుడు తన భార్య తప్పు చేసిందని అతడు ఏ విధంగా ఎరిగిండును? గుర్తించుకోండి. అది ఉల్లాసకరమైనగా, అనుకూలమైనగా, సౌకర్యవంతమైనగా అనిపించినది. ఈరోజు మన యొక్క శాఖ సంఘం అభివృద్ధిని చూసి దేవుడు మనపై ఆనందం కలిగి ఉన్నాడు మనం తలంచెదము. అది మంచిది అనిపించును. మికాయా 400 మంది ప్రవక్తల ముందు నిలబడినప్పుడు అది మంచిగా కనిపించను. మరి దేశమంతా వారికి చెంది ఉన్నది. మరి ఫిలిష్తీయులు లేక అశ్షూరీయులు దానిపై ఉన్నారు. అది మంచిగా కనిపించను. ఈ ప్రవక్తలు చెప్పుచున్నారు అక్కడ వెళ్ళండి, మనకు చెందిందే తీసుకోనండి. కానీ దేవుని స్వరం కాదు. మరి మికాయా వెనుకకు తిరిగి ఆ స్వరం శపించను. మరియు దాన్ని చేయటకు ఏ విధంగా అతడు ఎరిగిండను? ఎందుకనగా అతడు ఒక దర్శనం కలిగి ఉన్నాడు. మికాయాకి ఏమున్నదంటే 7వ ముద్ర దర్శనం ఉన్నది. అక్కడ 400 మంది ప్రవక్తలు అది మందే మనం జయిస్తామని చెప్తున్నారు. కానీ మికాయా అంటున్నాడు అది మంద కాదు. మికాయాకు దర్శనం ఉన్నది అక్కడ. ఈరోజు నీకు ఉండాల్సింది ఏంటి? దేవుని యొక్క దర్శనం. ఒక సేవకుడికి ఉండాల్సింది దేవుని యొక్క దర్శనం. ఒక సంఘానికి ఉండవలసింది విజన్ ఉండాలి. విభిన్నమైన స్వరాలు ఉన్నాయి, గందరగోళం ఉన్నాయి. కానీ దేవుడి యొక్క స్వరం మాత్రం వర్ణాల వాయిస్ మాత్రం ఉన్నది. ఎంత గందరగోళం ఉన్నా వర్ణాల వాయిస్ ఎప్పుడు వర్ణాల వాయిసే. అదే నిన్ను లేవనెత్తుతుంది. దేవుడు నా మన మమ్మీకల్ని కాక. ఇంకొక పాయింట్ నేను ముందుకెళ్తాను. 82వ పారాగ్రాఫ్.
ఒకడు స్వరం వినిన ఎడల, ఇప్పుడు వినండి, ఈ అసలైన దాన్ని పట్టుకోనండి, విఫలం అవ్వవద్దు. ఒకవేళ ఒక మనుషుడు ఏదైనా స్వరం వినిన ఎడల మరి అది దేవుని స్వరం అని రుజువు చేయబడితే, మరి అదే సమయంలో మరి అప్పుడు ఆ వ్యక్తిలో నుండి బయలు వెళితే భూమాకాశములు గతించిపోయింది, కానీ ఆ వాక్యం మాత్రం గతించిపోదు. 83వ పారాగ్రాఫ్లో నోవహు ఆ స్వరం వినెను, లోకమును గద్దించెను, మరి అతని ముఖం పైన వారు నవ్వి ఉన్నారు. ఎందుకనగా అతడి యొక్క వర్తమానం వారి యొక్క శాస్త్ర సంబంధమైన ఆవిష్కరణలతో సరితూగలేదు. కానీ అక్కడ వర్షము కురిసెను, మరి లోకం నాశనం చేసెను. బయలు వెళ్ళిన అతడి స్వరము, ఆ విత్తనం అక్కడ పడి ఉన్నది, ప్రతి కాలంలో ఆ విధముగా ఉన్నది. నోవహు ఎవరి స్వరం విన్నాడు? దేవుని స్వరం. ఆ స్వరాన్ని ప్రకటించాడు. మిగతా అన్ని స్వరాలు ఉన్నాయి అక్కడ. ఆ స్వరాలు ఏం చెప్తున్నాయి? ఆకాశం ఎన్నడూ వర్షం కొరలేదు, ఇదిగో మేము ప్రయోగాలు చేస్తాము, ఇదిగో మా సర్టిఫికెట్లు. విభిన్న స్వరాలు వినబడుతున్నాయి. కానీ నోవహు దేవుని స్వరాన్ని నమ్మాడు. ప్రతి కాలంలో ప్రవక్త యొద్దకి దేవుని స్వరం వస్తుంది. మోషే యొద్దకి దేవుని స్వరం వచ్చింది, సమూయేలు యొద్దకి దేవుని స్వరం వచ్చింది. ఆ కాలపు స్వరమే ఒరిజినల్ వాయిస్. అది ప్రవక్త యొద్ద మాత్రమే వస్తుంది. అది ప్రవక్త మాత్రమే తీసుకొస్తాడు ఆ స్వరాన్ని. విభిన్న స్వరాలు విన్నప్పుడు గందరగోళంలో ఒరిజినల్ వాయిస్ ఉంటుంది అక్కడ. అందుకే విభిన్న స్వరాలు వినకండి, ఒరిజినల్ వాయిస్లో ఏముందో చూడండి. అది ప్రవక్తలో నుంచే రావాలన్నది. అది దేవుని యొక్క స్వరం, అది వాయిస్ ఆఫ్ గాడ్. అది అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే సమూయేలు కాలంలోకి వచ్చేసరికి అది ఆ యొక్క దర్శనం, దేవుడి యొక్క వాక్ రావడం అరుదు. కానీ దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ సమూయేలుతో మాట్లాడుతున్నప్పుడు సమూయేలుకి అర్థం కాలేదు. అది చాలా జాగ్రత్తగా వినండి. నాలుగవ అధ్యాయం. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు దేవుని యొక్క స్వరానికి లోబడి దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏలీ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టాడు. ఏలీ అక్కడ లవోదిక సంఘకాలానికి సాదృశ్యంగా ఉన్నాడు. అర్థమవుతుందా? ఏలీ లవోదిక సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు సమూయేలుని ఎన్నుకున్నాడు. అక్కడ సౌలు లవోదిక సాదృశ్యంగా ఉన్నాడు. దావీదుని ఎన్నుకున్నాడు. అక్కడ గమనిస్తున్నారా? ఇక్కడ యుద్ధం జరుగుతున్న, ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతూ ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించండి. 4వ అధ్యాయము. ఇజ్రాయెల్ ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరి ఎబెనెజర్లో దిగగా ఫిలిష్తీయులు అఫేకలో దిగిరి. ఫిలిష్తీయులు ఇజ్రాయెల్ మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారి యుద్ధంలో కలిసినప్పుడు ఇజ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే తక్కువ 4,000 మంది హతులైరి. 3వ వచనం. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇజ్రాయేల్ పెద్దలు, యెహోవా నేడు మనల్ని ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా మందసమును మనం తీసుకొని మన మధ్య నుంచుకుందాము రండని, అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువు చేతులను మనం రక్షించునన్నది. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడైన సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసము తెప్పించరి. ఏలీ యొక్క 2 కుమారులైన హోప్ని, ఫినెహాసు అక్కడ ఉండిరి. అక్కడనే దేవుని నిబంధన మందసం వద్ద ఉండిరి. ఇప్పుడు ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతూ ఉన్నది. ఈ యుద్ధంలోనే ఏలీ మరణించాడు. ఈ యుద్ధంలోనే ఫినెహాసు, హోప్ని మరణించారు. ఓకే, 4వ అధ్యాయంలో చివరికి వచ్చేసరికి వాళ్ళు మరణించారు. అయితే ఎప్పుడైతే వాళ్ళు మరణించారో 19వ వచనం ఇలా సెలవిస్తూ ఉన్నది. ఏలీ కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటి గర్భం కలిగాయి. కనుప్రొద్దలై ఉండగా దేవుని యొక్క మందసం పట్టబడిననియు తమ మామయు తన పెనిమిటియు చనిపోయిననియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కృంగి ప్రసవం ఆయను. ఆమె మృతి నుండి చుండగా దగ్గర నిల్చున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిని కానీ ఆమె ప్రత్యుత్తరం మీక లక్ష్య పెట్టుకుని ఉండినదై దేవుని మందసం పట్టబడిన సంగతి తన మామ పెనిమిటి చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇజ్రాయెల్ నుండి పోయిందని చెప్పి తన బిడ్డకు ఇకాబోద్ అని పేరు పెట్టెను. ఇకాబోద్ అనగా దేవుని మహిమ వెళ్ళిపోవుట. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క మహిమ ప్రభావం వెళ్ళిపోయింది.
మొదటి సంఘకాలంలో సంఘం స్థాపించబడింది. ఓకే, ఆది అపోస్తులు వాక్యం ప్రకటించారు. కానీ సంఘకాలాలు ఏమైంది? అది చీకటి యుగంలోకి వెళ్ళిపోయింది. దేవుని యొక్క ప్రభావం కోల్పోయింది. అవునా? దేవుని యొక్క ప్రభావం కోల్పోయింది. అయితే లవోదికకు వచ్చేసరికి మళ్ళా దేవుడు ఇప్పుడు రంగం పైకి దిగొచ్చాడు. ఆయన అర్థమవుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, 5వ అధ్యాయానికి రండి ఒకసారి. 5వ అధ్యాయానికి రండి. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజర్ నుండి అష్షోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరునాడు అష్షోదు వారు ప్రాంతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసమును ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. కనుక వారు దాగోను లేవనెత్తి దాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయమున లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులు తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండు మాత్రం వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోని యాజకులేమి దాగోని గుడికి వచ్చి వారేమి నేటి వరకు ఎవరు అశ్రద్ధులు దాగోని యొక్క గుడి గడపను త్రొక్కట్టలేదు. ఇప్పుడు మందసాన్ని ఎక్కడ తీసుకొచ్చారంటే దాగోని తీసుకొచ్చారు. హల్లెలూయా. ఫిలిష్తీయులు మందసాన్ని అశ్రద్ధగా వచ్చి దాగోని గుడిలో దాగోని ఎదుట దాన్ని ఉంచారు. అర్థమవుతుందా? 6వ వచనంకి వచ్చేసరికి యెహోవా హస్తము అశ్షోదు వారి మీద భారంగా ఉండెను. అశ్షోదు వారిని దాని సరిహద్దులో ఉన్న వారిని ఆ గడ్డల రోగంతో మొత్తి వారిని హతము చేయగా. మందసం ఎక్కడుంటే అక్కడ రోగాలు వస్తున్నాయి. హల్లెలూయా. వాళ్ళు ఒక్కొక్క అశ్షోదుకి తీసుకొస్తా ఉన్నారు, తర్వాత గాతుకు తీసుకొస్తా ఉన్నారు, తర్వాత ఎక్రోనికి తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు మందసాన్ని ఎక్కడ తీసుకొచ్చినా అక్కడ తెగులు కుమ్మరించబడుతున్నాయి. అర్థమవుతుందా? అక్కడ తెగుళ్ళు కుమ్మరించబడతా ఉన్నాయి. ఎప్పుడైతే తెగుళ్ళు కుమ్మరించబడతా ఉన్నాయో, మరి ఇక్కడ 6వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా మందసం 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తర్వాత, ఆఫ్టర్ 7 months, 7 నెలల తర్వాత, హల్లెలూయా, 7 సంఘకాలాల తర్వాత. ఇప్పుడు 7 సంఘకాలాలు ఏం కుమ్మరించబడ్డాయి? తెగుళ్ళు కుమ్మరించబడ్డాయి. అర్థమవుతుందా? అదే ముద్రలో చెప్తున్నాడు ప్రవక్త. మొదటి ముద్రలో చెప్తున్నాడు ఆయన. మొదటి ముద్ర 63వ పారాగ్రాఫ్. మొదటి ముద్ర 62వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు. ఆయన మొదటి కాలమైన ఎఫెసీ కాలంలో వచ్చును వర్తమానికుని పంపి బయలుపరచెను. మరి మనం ముందుకు వెళ్ళి చూడగా ఏమి జరిగిందో గమనించండి. దాని యొక్క ప్రణాళిక ఇక్కడ ఉన్నది. మొదటి కార్యము సంభవించుండగా మొదట పరలోకంలో ఒక ప్రకటన ప్రకటించబడను. అప్పుడు ఏమి సంభవించను? ఒక ముద్ర తెరవబడును. అదేమిటి? ఒక మర్మం బయలుపరచబడినది. చూసారా? అది అప్పుడు ఒక మర్మం తెరవబడును. అప్పుడు ఒక బోరం రోగును. అది ఒక యుద్ధం ప్రకటించును. ఒక తెగులు వచ్చును. ఒక సంఘకాలం తెరవబడును. ఒక తెగులు వచ్చింది, ఒక సంఘకాలం తెరవబడింది, అలాగే యుద్ధం ప్రకటించబడింది, ఒక తెగులు వస్తూ ఉన్నది. 7 సంఘకాలాల్లో తెగుళ్ళు కుమ్మరించబడతా ఉన్నాయి. ఇక్కడ కూడా మందసం ఎక్కడుంటే అక్కడ అన్య దేశంలో తెగులు కుమ్మరించబడతా ఉన్నాయి. గడ్డల రోగంలో వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మన కాలంలో కూడా అక్కడ 7 సంఘకాలాల్లో వైరస్లు వస్తూ ఉన్నాయి. కానీ 7 నెలల తర్వాత, అర్థమవుతా ఉన్నదా? 7 నెలల తర్వాత దేవుని ప్రవక్త అంటున్నాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ 68వ పారాగ్రాఫ్లో, మొదటి ముద్ర 68 పారాగ్రాఫ్, చివరి దూత యొద్దకు అది వచ్చే వరకు అది అట్లు జరుగుచూ ఉండెను. చివరి దూత యొద్దకు అది వచ్చే వరకు అది అట్లా జరుగుతూనే ఉంది. అలాగే తెగులు కుమ్మరించబడతా ఉన్నాయి. అలాగే గడ్డల రోగాలు కుమ్మరించబడతా ఉన్నాయి. అన్య దేశంలో మందసం ఉన్న చోట తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. 7వ దూత వచ్చే వరకు అలా జరుగుతూనే ఉన్నది. అతనికి ఏ ప్రత్యేకమైన మర్మం లేదు. అయితే గడిచిన కాలంలో విడవబడిన వాటిని అన్నిటినీ అతడు పోగు చేయును. సమస్త సత్యములు ఇంకా నిజముగా బయలుపరచబడే వాటిని ఎప్పటికప్పుడు వచ్చి బయలుపాటు ద్వారా ఆ కార్యములు తన యొక్క దినమున బయలుపరచును. మీరు దాన్ని చదవగోని ఎడల అది అక్కడే ఉన్నది. ఇప్పుడు 7 సంఘకాలాల్లో తెగులు కుమ్మరించబడుతున్నాయి. కానీ 7 నెలలు అయిన తర్వాత, దేవుని మన మమ్మికల్ని గాక, హల్లెలూయా. చూడండి 6వ అధ్యాయంలో చూడండి. ఇక్కడ
యెహోవా మందసం 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందు ఉండిన తర్వాత ఫిలిష్తీయులు యాజకులు సకలం చూచి వారిని పిలవనంపించి, యెహోవా మందసం ఏమి చేయదుము, ఏమి చేసి స్వస్థలము దాన్ని పంపుదమో తెలియజేయబడ్డనగా, వారు ఇజ్రాయేల్ దేవుడి మందసము పంపివేయని ఉద్దేశించిన ఎడల ఊరకయే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధమైన అర్పణ చెల్లించి పంపవలెను. ఇప్పుడు ఆ మందసాన్ని పంపేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు హల్లెలూయా. అయితే మందసం ఎక్కడికి వస్తుందో చూడండి. ఇక్కడ 7వ అధ్యాయం. అంతటా కిర్యాతీం వారు వచ్చి యెహోవా మందసం తీసుకుని పోయి కొండ యందుండి అబినాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుని ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యాతీములో నుండి కాలం 20 సంవత్సరముల ఆయను. మందసము కిర్యాతీములో ఉండిన కాలము 20 సంవత్సరాల ఆయను. ఇక్కడ సమూయేలు వస్తున్నాడు. ఇక్కడ అర్థమవుతుందా? ఏలి లవోదిక సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. లవోదిక సంఘ కాలంలోనే పెంతెకోస్తు యుగం ప్రారంభమైంది. 1906లో ప్రారంభమైంది. హల్లెలూయా. 1906లో పెంతెకోస్తు యుగం ప్రారంభమైంది. 1946 వరకు పెంతెకోస్తు యుగము. అయితే ఇక్కడ సమూయేలు, ప్రవక్త సమూయేలు ఎదుగుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ 20 సంవత్సరాలు అక్కడ మందసము 20 సంవత్సరాలు కిర్యాతీములో ఉండిన కాలం అది. 20 సంవత్సరాలు అయిన తర్వాత ఇజ్రాయేల్ అందరూ యెహోవాను అనుసరించి దుఃఖించుచుండగా సమూయేలు ఇజ్రాయేల్ అందరితో ఇట్లే నేను. చాలా జాగ్రత్తగా వినండి. అందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ పెంతెకోస్తు కాలంలోనే సమూయేలు ఎదుగుతూ ఉన్నాడు. 20 సంవత్సరాల మందసం కిర్యాతీములో ఉన్నది. 1906 నుండి 1946 వరకు పెంతెకోస్తు యుగం ఇది. హల్లెలూయా. 1943లో చాలా జాగ్రత్తగా గమనించండి. 1943లో అక్కడ పెంతెకోస్తు యొక్క స్థాపించిన గొప్ప ఉజ్జీవకర్తలు చనిపోయారు. వాళ్ళు చాలా ముగ్గురు ఉన్నారు. వికల్ స్మిత్ ఒకడు, సాల్స్ ప్రైస్ ఒకడు, మెక్ఫార్లన్. ఈ ముగ్గురు చనిపోయారు 1943లో. 1943లో చనిపోయారు వీళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో. అక్కడ ఆ యొక్క మెయిన్ పెంతెకోస్తు ఉజ్జీవాన్ని ప్రారంభించిన వాళ్ళు. అయితే 1963లో 43 నుంచి 63 వరకు 20 సంవత్సరాలు. హల్లెలూయా. 20 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయేల్ అందరితో ఇట్లన్నాడు. సమూయేలు ఇజ్రాయేల్ అందరితో ఇట్లనను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల. ఇప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడు? రిస్టోరేషన్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు రిస్టోరేషన్ మొదలుపెట్టాడు. ఏంటి? పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పడం. తిప్పుతున్నాడు ఇక్కడ. పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పుతా ఉన్నాడు. మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతల అష్టారోత దేవత మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును తిప్పి ఆయన సేవించుడి. ఇప్పుడు మీ హృదయాన్ని యెహోవా తట్టు తిప్పాలి, దేవతల తట్టు కాదు. 7 సంఘ కాలాలలో వాళ్ళు ఎలా తీసుకెళ్లారు సంఘాన్ని? దేవతల వైపు తిప్పారు. మరి ఒక దేవతను చేశారు. చనిపోయిన వారు మధ్యవర్తులుగా చేశారు. ఇప్పుడు ఏలేవో చేంజ్ చేస్తున్నాడు. సమూయేలు చేంజ్ చేస్తున్నాడు. ఇజ్రాయేల్ అందరినీ సమకూర్చాడు. ఎవరా ఇజ్రాయేలు? ఆత్మీయ ఇజ్రాయేలు, భౌతిక ఇజ్రాయేలు. రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఎవరు వస్తూ ఉన్నారు? భౌతికమైన ఇజ్రాయేలు సొంత భూభాగంలోకి వస్తూ ఉన్నారు. నయోమి వస్తూ ఉన్నది. అదే సమయంలో రూత్ వస్తూ ఉన్నది. ఆ పెంతెకోస్తు యుగంలోనే సమూయేలు ఎదుగుతూ ఉన్నాడు. ఆ పెంతెకోస్తు యొక్క పెద్దలు చనిపోయినప్పుడు మందసం 20 సంవత్సరాలు అక్కడ ఆ కిర్యాతీములో ఉన్నప్పుడు మరి సమూయేలు ఏం చేస్తూ ఉన్నాడు? ఇజ్రాయేల్ సమకూరుస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ సమకూర్చినప్పుడు యెహోవా తట్టు మీ హృదయాలని తిప్పమని చెప్తా ఉన్నాడు. 4వ వచనం. అంతటి ఇజ్రాయేల్ బయలుదేవతను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాకు మాత్రమే సేవించిరి. ఇప్పుడు రిస్టోరేషన్ మొదలుపెట్టాడు. ఇక్కడ పిల్లల హృదయాన్ని తండ్రి తట్టు తిప్పడం మొదలుపెట్టాడు.
ఏలే వచ్చి ఏం చేస్తాడు? రిస్టోరేషన్ చేస్తాడు అక్కడ. హలలో ఏలే వచ్చి ఏం చేస్తున్నాడు? ఉజ్జీవ కోటాలు తీసుకొచ్చాడు. ఏలే వచ్చి ఏం చేశాడు? స్వస్థతల కోటాలు పెట్టాడు. అక్కడ హీలింగ్స్ మినిస్ట్రీ ప్రారంభమైంది. ప్రతి రోగము స్వస్థత పొందుకున్నది. అది ఎక్కడ? సమూయేలు మినిస్ట్రీలో ప్రతి రోగం స్వస్థత పొందుకుంటా ఉన్నది. ఏ రోగం సమూయేలు ఎదుట నిలబడట్లేదు. సమూయేలుతో దేవుడు అన్నాడు అక్కడ, ప్రజలు నిన్ను నమ్మునట్లు చేయగలిగితే ఏ రోగం నీ ఎదుట నిలబడదు. ఇప్పుడు మన సమూయేలు ఏం చేస్తా ఉన్నాడు? రిస్టోరేషన్ కోసం మొదలుపెట్టాడు. పిల్లలు దాని తల్లి తట్టు తిప్పడం మొదలుపెట్టాడు. హీలింగ్ స్ప్రేస్ మొదలుపెట్టాడు. అక్కడ వాక్యాన్ని మరలా తీసుకొస్తా ఉన్నాడు. ఏ వాక్యం అయితే పోయిందో, ఏ సంఘకాలంలో ఏ వాక్యం అయితే వాళ్ళు చీకటి యుగంలో తీసుకెళ్ళిపోయారు, మరలా అదే వాక్యాన్ని మూల వాక్యం వైపు, అపోస్తల బోధ వైపు మరలా సమూయేలు తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పుడు అందుకే మీ హృదయాన్ని యెహోవా వైపు తిప్పండి. చూడగలుగుతా ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. 5వ వచనం, అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరి మిస్పాకు పిలవనంపిడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా. సమూయేలు ప్రార్థన. ఒకసారి ఆమేన్ చెప్పండి. సమూయేలు యొక్క ప్రార్థన. సమూయేలు యొక్క ప్రార్థన ఏం చేస్తుంది? స్వస్థతలు చేస్తూ ఉన్నది. మరి మన సమూయేలు ప్రార్థించినప్పుడు స్వస్థత కార్యాలు, చనిపోయిన బాలుడు లేపబడుట, ప్రతి రోగం స్వస్థత పొందుకొనుట, ఆఫ్రికా దేశంలో 30,000 కుర్చీలు, హల్లెలూయ, అక్కడ హాస్పిటల్ ఖాళీ అవుట, 30,000 మంది స్వస్థత పొందుకొనుట. సమూయేలు యొక్క ప్రార్థన. సమూయేలు యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అక్కడ మీ పక్షంగా నేను ప్రార్థన చేస్తాను. వారి మిస్పాలో కూడుకొని, మిస్పా ఏంటి? లాబానుని యాకోబుని వేరు చేసింది. నేను చాలాసార్లు చూపించాను. ఆదికాండం 31వ అధ్యాయంలో లాబాన్ని ఆ యొక్క మరి లాబాన్ని మరి యాకోబుని వేరు చేసింది. మిస్పా అనగా వాచ్ టవర్, అంటే మిస్పా అనగా గోపురం, దాన్ని వాచ్ టవర్ అంటాం. అదే గోపురం అయి ఉన్నది. అది మిస్పా అనగా గోపురం అయి ఉన్నది. ఇప్పుడు వేరు ఎక్కడ? మరి లాబాన్ని వేరు చేసింది. అక్కడ మరి యాకోబుని వేరు చేసింది. యాకోబు ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? లోకాన్ని విడిచిపెట్టి తండ్రి ఇంటికి వెళ్తా ఉన్నాడు. లాబాన్ని విడిచిపెట్టి తండ్రి ఇంటికి వెళ్తా ఉన్నాడు. ఎక్కడది? మిస్పా దగ్గర. మిస్పా దగ్గర వేరయ్యాడు. అక్కడ లోకాన్ని విడిచిపెట్టాడు. అక్కడ తండ్రి ఇంటికి వెళ్తా ఉన్నాడు. మరి ఇప్పుడు యాకోబు లోకాన్ని విడిచిపెట్టి తండ్రి ఇంటికి వెళ్తా ఉన్నాడు. మిస్పా వేరు చేస్తూ ఉన్నది. ఇప్పుడు దేవుడు నా మన మమ్మీ గలని గాక. వారు మిస్పాలో కూడుకొని నేల చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి. ఈ దినం ఉపవాసం ఉన్నారా? ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్మలను ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలు కొరకు న్యాయం తీర్చుచూ వచ్చాను. మిస్పాలో ఏముంది? న్యాయం తీరుస్తూ ఉన్నాడు. మిస్పాలో న్యాయాధిపతి వచ్చాడు. హల్లెలూయా. ఆ దినము వాళ్ళు ఉపవాసం ఉన్నారు. వాళ్ళు మిస్పాలో వేరు చేయడం జరిగింది. 7వ వచనం, ఇజ్రాయేల్ మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇజ్రాయేల్ మీదకి వచ్చారు. ఆ సంగతి ఇజ్రాయేల్ విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లని తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేల్ పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా. ఇప్పుడు మరలా ఒక గొర్రె పిల్ల వస్తూ ఉన్నది. సర్వాంగ బలిగా గొర్రె పిల్ల వస్తూ ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇజ్రాయేల్ అందరూ సమకూర్చబడ్డారు. ఆత్మీయ ఇజ్రాయేల్ సమకూర్చబడ్డారు. భౌతిక ఇజ్రాయేల్ సమకూర్చబడ్డారు. వాళ్ళకి ఏం వస్తూ ఉన్నది? ఇప్పుడు సమూయేలు ఏం తీసుకొస్తా ఉన్నాడు? మరి అక్కడ గొర్రె పిల్లని తీసుకొస్తా ఉన్నాడు. ఏంటి ఆ గొర్రె పిల్ల? ప్రాయశ్చిత్తార్థ బలి. ప్రకటన 5లో ఏమున్నది? వధించబడుతున్న గొర్రె పిల్ల. ప్రకటన 5లో 7 కొమ్ములు కలిగిన గొర్రె పిల్ల, వధించబడుతున్న గొర్రె పిల్ల. ఏం చేసిన గొర్రె పిల్ల? ముద్రల పుస్తకాన్ని తీసుకున్నది. హల్లెలూయా. ప్రకటన 10లో ప్రాయశ్చిత్తార్థ బలి. మరలా అదే గొర్రె పిల్ల ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైందా? ఇదేంటి? మన ప్రాయశ్చిత్తార్థ బలి.
2000 సంవత్సరాల క్రితము రక్తం గార్చాడు ఆయన. మరలా అదే గొర్రెపిల్ల ప్రకటన 10లో ప్రత్యక్షమైంది, ప్రాయశ్చిత్తార్థ బలి. హల్లెలూయా, దేవుని నామమున మహిమ గాక. ఒక గొర్రె పిల్లని తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేల్ పక్షంలో యెహోవా ప్రార్థన చేయగా యెహోవా తన ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికై ఇజ్రాయేల్ మీదకి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఇజ్రాయేల్ మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా ఇక్కడ ఉరుములు వచ్చాయి. ఉరుమనగా ఏంటి? దేవుని స్వరం. 7 ఉరుముల ఉజ్జీవం, 7 ఉరుముల స్వరం. హల్లెలూయా. ప్రకటన 10లో ప్రాయశ్చిత్తార్థ బలి ప్రత్యక్షమైంది. 7 ఉరుముల స్వరం వధువుని ఏం చేస్తుంది? ఎత్తబడే విశ్వాసంలోకి తీసుకొస్తుంది. అర్థమవుతుందా? హల్లెలూయా. 11వ వచనం, ఇజ్రాయేల్ మిస్పాల నుండి బయలుదేరి బేత్కేరు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకు సేనుకు మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసిందని చెప్పి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టెను. ఎబెనెజర్ అనగా సహాయపు రాయి. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇక్కడ బలి అర్పిస్తూ ఉన్నాడు సమూయేలు ఇక్కడ. హల్లెలూయా. సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు ఇక్కడ. సమూయేలు ఏం చేస్తూ ఉన్నాడు? ఇజ్రాయేల్ పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సమూయేలు ప్రవక్త. మరి అక్కడ సమూయేలు ప్రవక్త ఎలాగైతే ప్రార్థిస్తూ ఉన్నాడు, ఇప్పుడు మన కాలపు ప్రవక్త కూడా రిస్టోరేషన్ ప్రాసెస్ తీసుకొచ్చాడు. ఇప్పుడు సంఘాన్ని మరలా మరి యొక్క ఆది అపోస్తల బోధకు తీసుకొచ్చాడు. 7 ఉరుముల ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. అంతా ఇక్కడ ఉన్నది. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రవక్త జీవితంలో ఏదైతే జరిగిందో అదంతా ఇక్కడ ఉన్నది. ఇక్కడ ప్రవక్త లైఫ్ స్టోరీ మనం ఇక్కడ చూడవచ్చు. ఏ ఛాయని తీసుకోండి, ఏ నీడని తీసుకోండి, మనల్ని మనం చూసుకోవచ్చు, అందులో ప్రవక్త స్టోరీని చూడవచ్చు. విశ్వాసం ద్వారా సమూయేలు ఇప్పుడు సమూయేలు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రవక్తకు సాదృశ్యంగా ఉన్నాడు. సమూయేలు కాలంలోనే 7 ఉరుముల ఉజ్జీవం, సమూయేలు కాలంలోనే ప్రాయశ్చిత్తార్థ బలి, సమూయేలు కాలంలోనే అక్కడ చేతి సహాయపు రాయి, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. హల్లెలూయా. అందుకే సమూయేలు కాలంలోనే దేవుని స్వరం. మనం ఇప్పుడు దేవుని స్వరాన్ని కలిగి ఉన్నాం. ఇప్పుడు ఆ స్వరం ఏం చేస్తుంది? నిన్ను ఆ ఉరుములో దాగున్న స్వరం ఎత్తబడే విశ్వాసం ఇస్తుంది నీకు. ఎత్తబడే విశ్వాసంలోకి తీసుకెళ్తుంది. కాబట్టి విశ్వాసం ద్వారా సమూయేలు, అందుకే విశ్వాసం ద్వారా దావీదు. ప్రతి స్టోరీ ఒక రిడెంప్షన్ ప్లాన్. అది ఆ స్టోరీలో మన స్టోరీ ఉన్నది. అక్కడ ఆ స్టోరీలో మనము దాగున్నాం. అక్కడ దాన్ని చూడగలగడమే ప్రత్యక్షత, దాన్ని పొందుకోవడమే బయలుపాటు, అది చూడగలగడమే వాక్యం తెరవబడట. ఎక్కడైతే వాక్యం తెరవబడటం ఉంటుందో, ఎక్కడైతే దర్శనం ఉంటుందో అక్కడ సంఘం నశించదు. అందుకే 7 ముద్రల దర్శనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. అందుకే ఈ కాలపు ప్రవక్తకి ఏదైతే వాక్యం బయలుపరచబడిందో ఆ వాక్యం ఎప్పుడైతే సంఘం కలిగి ఉంటుందో, 5 రకాల పరిచర్య వాళ్ళు కలిగి ఉంటారో ఆ సంఘం అనేది ఎత్తబడిలోకి వెళ్తుంది. కాబట్టి ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడినట్లయితే దేవుని యొక్క స్వరము నువ్వు గుర్తించగలుగుతావా లేదో చూసుకో.